బైబిల్లో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు సామెతల గ్రంథము 28:13 వచనం చదువుకుందాం. చాలు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడంట. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుకుంటాడు? కనికరం పొందుకుంటాడంట. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని విడిచిపెట్టి ఒప్పుకుని ఏం కావాలి? వాటిని ఒప్పుకోవాలంట. అర్థమవుతుందండి? ఇప్పుడు నేను అలా చేయట్లేదు, ఇప్పుడు నేను తాగట్లేదు, ఇప్పుడు నేను సిగరెట్ కాల్చట్లేదు, ఇప్పుడు నేను బూతులాడట్లేదు, ఇప్పుడు నేను చెప్పండి ఆ పని చేయట్లేదు అని ఇప్పుడు మానడం కాదు. ముందున చేసిన దాన్ని ఏం కావాలి? మనము దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఒప్పుకుని ఈ తప్పు చేశాను, ఈ పొరపాటు చేశాను, ఇది చేస్తే నేను ప్రభు దగ్గర ఏం కావాలంటే మనము ఒప్పుకొని దాన్ని ఏం కావాలి? విడిచిపెట్టాలి. ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే ఏం చేస్తాయి? అవన్నీ కూడా మన జీవితంలో నిలిచి ఉంటాయి. మనం ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే ఏమవుద్దంటే అవి మన బ్రతుకులు నిలిచి ఉండి మళ్ళీ ఏదో ఒక రోజున మనకి అది కీడుకో కష్టానికో నష్టానికి ఏతో అవుతుంది. లేదంటే మన జీవితం మళ్ళీ ఏదో ఒక విధంగా ఏడోబడ్డానికి ఏమో ఆస్కారం అవుతుంది. అందుకోసం మనం ఏ పొరపాటు చేసామో ప్రభువుని ఎరగక ముందు, తర్వాత ఎరిగిన తర్వాత కూడా ఏ పొరపాటు చేసామో, ఏ తప్పిదం చేసామో, ఏ లోపం కలిగి ఉన్నామో, ఏ దోషం కలిగి ఉన్నామో ఏం కావాలి? దేవుని సన్నిధిలో మనము ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో కన్నీరు విడిచి ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఏమవుతామంటే ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుని కనికరం మన మీదకి వస్తుందంట. ఎప్పుడు వస్తుంది దేవుని కనికరం? ఒప్పుకోకపోతే దేవుని కనికరం రాదు. ఒప్పుకుని విడిచిపెట్టకపోయినా దైవ కనికరం మన మీదకి రాదు. దేవుని కనికరం మన మీదకి రావాలంటే అర్థమవుతుందండి? జాగ్రత్తగా ఆలకించండి. మేము ఇప్పుడు అలాగుండలేదు, అప్పుడు అలాగుండలేదు అని చెప్పేసి కాదు. ఒకేలా ఇప్పుడు అలాగుండకపోయినా మరొకసారి నీ జీవితంలో ఆ ఒప్పుకోండి, అది నీ జీవితంలో నిలిచి ఉంది కనుక అది మనకి కీడుకి, కష్టానికి, నష్టానికి, దుఃఖానికి హేతు అవుతుంది. దాన్ని బట్టి ఇంకొకటి ఏంటంటే నువ్వు ఒప్పుకోలేదు కనుక, అది నీ బ్రతుకులో ఉంది కనుక మళ్ళా నీ జీవితాన్ని అలా ఏడవడానికైనా ఏముంటుంది? అది శక్తి కలిగిందిగా, సామర్థ్యం కలిగేందుకు ఉంటుంది. అందుకోసం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఒప్పుకోవాలి. ఏం చేయాలి? మనం మనుషులం కనుక ఏదో ఒక పొరపాట్లు, ఏదో ఒక తప్పిదనాలు మన చేతులు ఉంటూ ఉంటాయి. మాటలో, ప్రవర్తనో, క్రియలో ఏవో ఉండొచ్చు మన జీవితంలో. ఏం కావాలి? దేవుని బిడ్డలమైన మనము ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఎవరు చెప్తున్న మాట ఇది? దేవుడు చెప్తున్న మాట. దేవుని యొక్క వాక్యంలో, పరిశుద్ధ గ్రంథములు రాయబడింది. ఒప్పుకుంటే వాడు ఏమవుతాడు? కనికరించబడతాడు. కింద రాయబడింది, నిత్యం భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయాన్ని కఠినపరుచుకునేవాడు కీడులో పడతాడంట. హృదయాన్ని కఠినపరుచుకుంటే ఏమవుతాం? మనము కీడులో పడతాం. హృదయాన్ని ఏం చేయకూడదు? కఠినపరుచుకోకూడదు. అగ్ని ఒళ్ళో ఉంచుకుంటే అగ్ని ఏమవుద్ది? మనల్ని కాల్చివేస్తుంది. అలాగనే మన హృదయాన్ని కఠినపరుచుకుని నేను బాగానే ఉన్నాను అనుకోకూడదు. దాన్ని బట్టి మనకేమవుద్దంటే కీడు వస్తుందని చెప్పేసి వాక్యం చెప్తుంది. కనుక మనం కీడులో పడకుండా ఉండాలన్నా, దేవుని కనికరం మన మీదకి రావాలన్నా, దేవుని యొక్క కనికరం, కృపా కటాక్షాలు మన మీదకి రావాలన్నా, మనలో ఉన్న అవిధేయతలు, మనలో ఉన్న తప్పిదనాలు, మనలో ఒక పాపమే దేవుడు ఎరిగిన తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత కొంతమంది పాప సంబంధమైన జీవితాన్ని కూడా జీవిస్తూ ఉంటారు. అతిక్రమాలు, దోషభరితమైన జీవితం, దుర్నీతితో కూడిన జీవితాలు జీవిస్తూ ఉంటారు. నోటి మాటల ద్వారాగా, కంటి చూపు ద్వారాగా, ఆలోచనల ద్వారాగా. చెప్పండి, మన హృదయాల్లో కొన్ని తప్పులు, లోపాలు, పాపాలు ఉండొచ్చు. అయితే ఇప్పుడు నేను అలా ఉండలేదు అనుకోవద్దు. ఒకవేళ ఉండకపోతే మంచిది. అయితే ఏం చేయాలి చెప్పండి? ఖచ్చితంగా వాటిని మనము ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? దేవుని ఎదుట ఒప్పుకోవాలి. మనుషుల ఎదుట ఒకళ్ళు ఒప్పుకోవాల్సి ఏమైనా ఉంటే మనుషుల ఎదుట కూడా ఒప్పుకోవాలి, సారీ చెప్పాలి. కానీ దేవుని ఎదుట ఏం కావాలి చెప్పండి? ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే దేవుని కనికరం మన మీదికి వస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడు అంటే కనికరము కలిగినటువంటి దేవుడు. ఈ కనికరం ఎలాంటి కనికరం? ఉదాహరణ కొన్ని మాటలు చూద్దాము. ద్వితీయోపదేశకాండ 4:31 ప్రభు గురించి ఏం రాయబడిందో కొన్ని మాటలు చూద్దాం. తర్వాత ఈ కనికరం, దేవుని కనికరం మనుషుల మీదకి వస్తే మనుషులు ఎలాగుంటారో చూద్దాం. దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. ఏం రాయబడింది చెప్పండి?
ద్వితీయోపదేశకాండం 4:31 చదివాం. చూడండి, ఇంకటి చూడండి ఏమంటున్నాడంటే ఈయన, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్నేం చేయడు, చెయ్యి విడవడం. ఏ దేవుడు అంటే ఈయన కనికరము. కనికరం అంటే ఏంటండి? జాలి. ఎంత జాలి? మనలాంటి జాలా? మనలాంటి జాలా? మన జాలి ఎలాగుంటుంది? అయ్యో పాపం అంటాం, అయ్యో పాపం అంటే. ఎందుకంటే మనం చేయలేం కనుక మన వల్ల కాదు. కొన్ని చేయగలిగేటువంటివి ఉన్నా కూడా జాలి చూపిస్తాం తప్ప మనము చేయడానికి ముందుకెళ్ళాం, ఇష్టంగా ముందుకు వెళ్ళాం. ఎందుకంటే మన హృదయంలో అలాంటి కనికరం మనలో లేదు కనుక. మనం ఎంతవరకు అంటే అయ్యో అనుకుని మన మనసు కొంత నొచ్చుకునేంతవరకే. కానీ దేవుని కనికరం ఎలాంటిదో తెలుసండి? దేవుని కనికరం అయ్యో అనుకోవడం కాదండి, అక్కడ తప్పనిసరిగా ఏం జరిగించాలో అది జరిగించేటువంటి కనికరం కలిగిన దేవుడు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈయన వాక్యం, ఈయన గురించి సాక్ష్యం ఏం చెప్తున్నా తెలుసు? నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. నిన్నేం చేయడంట? నాశనం చేయడంట. ఎవరు కనికరం? దేవుని కనికరం ఏం చేయలేదు, మనల్ని నాశనానికి అప్పచెప్పడానికి ఇష్టపడదు, చెయ్యి విడిచిపెట్టడానికి ఇష్టపడదు. మన చెయ్యి ఏం చేస్తాడని చెప్పండి? ఆయన కనికరమే. ఈరోజు మనందరి చెయ్యి దేవుడు పట్టుకున్నట్టు ఆయన కనికరమేనండి, మరొకటి ఏది కూడా కాదు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? కొంతమంది మంచి భక్తితో నడిచేటువంటి బిడ్డలు ఉంటారు, కొంతమంది అటు ఇటు కూడా ఉండేవాళ్ళు ఉంటారు. కొన్ని రోజులు అటు, కొన్ని రోజులు ఇటు, కొద్ది రోజులు అటు, కొద్ది రోజులు అటు ఇటుగా ఉంటారు. అయినా కూడా ఏం చేయట్లేదు, దేవుడు విడిచిపెట్టట్లేదు. ఏమందాం దీన్ని? కనికరమేనా? ఇంట్లోనే ఉదాహరణకు చెప్తున్నాను. మరి ఇంటి సంగతులు కాకపోతే ఏం మాట్లాడుకుందాం? ఎవరో సంగతులు ఎందుకు? ఇంట్లోనే చూడండి, భార్య కానీ భర్త కానీ పిల్లలం కానీ ఎలాగుంటారు? చిన్నది ఏదైనా పొరపాటు వస్తే ఎన్నెన్నో ఒక్కొక్కసారి తెగతింపులు చేసుకునేటువంటి ఆలోచనలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇంకెన్నెన్నో ఆలోచనలు చేసేస్తూ ఉంటాం. కానీ మన ప్రభువు ఇలాంటి ఆలోచన కనుక చేసుకుంటే ఇక తిరుగులేదు మనకి. ఏమైపోతుంది చెప్పండి? మనందరం కూడా నశించిపోవడమే. కానీ ఎప్పుడూ కూడా నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా, ఒక తప్పుడు పనులు చేసినా, ఒక దుర్నీతితో, దుష్టత్వము, దుర్మార్గము చెప్పండి, నోటి నుంచి భయంకరమైన మాటలో, ప్రవర్తనలో, క్రియలు సరిలేకపోయినా కూడా దేవుడు ఏం చేయట్లేదు. ఆయన కనికరం, మహావాత్సల్యత ఏం చేస్తుంది? మనల్ని చెయ్యి విడవకుండా పట్టుకుంటుందండి. లేకుంటే మన స్వభావం, మన మనస్తత్వాన్ని బట్టి మనం ఏమవుదామో తెలీదు. ఆయన కనికరం ఏం చేస్తుంది? ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిన్ను విడిచిపెట్టకుండా చెయ్యి పట్టుకుని తిరిగి ఏం చేస్తుంది? నిన్ను బలపరిచి నడిపించడం కోసమే ఇష్టపడతా ఉంది. ఇంకా ఏం రాయబడింది? నాశనము చేయడంట. అంటే ఆయన నాశనం చేయడు అంటే నీకు నాశనము జరగకుండా కూడా ఏం చేస్తాడు దేవుడు? నిన్ను కాపాడేటువంటి కనికరము కలిగినటువంటి దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ రాయబడింది కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనం చేయుడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను, అబ్రహాముతో చేసిన నిబంధనని మర్చిపోకపోతే, కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా మనతో ఏం చేశాడు? తండ్రి అయిన దేవుడు నిబంధన చేశాడు. అబ్రహాముతో చేసిన నిబంధన ఏం చేయలేదు దేవుడు? మర్చిపోలేదు. ఏంటంటే వారి గోప్యాంగ చర్మం మీద ఏం చేశాడు? ఆయన సున్నతి అనేటువంటి గుర్తు ఏపించి, అది నా నిబంధనకు గుర్తు అన్నాడు దేవుడు. ఇది నా నిబంధనకి గుర్తు అని చెప్పాడు. వారితో నిబంధన చేశాడు. ఆ నిబంధన ఏం చేయలేదంట? ఆయన మర్చిపోడంట. దేవుడికి స్తుతి కలుగును గాక. మరి మనతో నిబంధన ఎలా చేశాడు దేవుడు? అమ్మా, క్రీస్తుని లోకానికి పంపించి, క్రీస్తుని ఏం చేశాడు? ఆ సిలువకి ఎక్కించి, ఆయన రక్తాన్ని, ప్రాణాన్ని ధారపోపించి ఆ రక్తంతో నిబంధన చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రహాముతో చేసే నిబంధన ఎలాంటిది? తేలికపాటి నిబంధన అండి. అదేదో పెద్ద ఇదేమీ కాదు. అది అతను ప్రాణాన్ని దారబోయలేదు, రక్తాన్ని దారబోయలేదు. అబ్రహాం గారు ఇంకేదేదో చేయలేదు. ఆయన అర్థమైందండి. అలాంటి నిబంధననే ఆయన మర్చిపోయినటువంటి వాడైతే, తన కుమారుడైన క్రీస్తు ద్వారా రక్తం చిందింపజేసి రక్తంతో చేసిన నిబంధనను దేవుడు ఎంత మాత్రం కూడా మర్చిపోయేటువంటి దేవుడు కాదు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన కనికరము గల దేవుడు అంట. ఆయన ఎలాంటి దేవుడు?
ఇది నీ జీవితంలోకి రావాలి అంటే, ఇట్టి కనికరం మనం పొందుకోవాలి అంటే, ఆయన చెయ్యి విడవకుండా, నాశనం చేయబడకుండా, మనం నాశనం చేయబడకుండా, ఆయన మనతో నిబంధనను చేసిన నిబంధనలో మనం నిలిచి ఉండినట్లుగా ఆయన కనికరమే ఈరోజు మనకు సహాయం చేస్తుంది. ఈ మితిలేని కనికరం మన జీవితంలోకి వచ్చి మనం ఆయన ద్వారా ఇంకా కనికరించబడాలి అంటే మనలో ఏముండకూడదు చెప్పండి? అతిక్రమమే కానీ, పాపమే కానీ, దుర్నీతే కానీ, దుష్టత్వమే కానీ, నోటి మాటలే కానీ, రకరకాల ఏదైనా కానీ అది మనలో ఉండకూడదు. దేవుని అసలు ఏం కావాలి? ప్రార్థన చేసి కన్నీళ్ళు విడిచి ఒప్పుకుని దాన్ని విడిచిపెడితే ఈ కనికరాలు మన మీదకి వస్తుంది. ఇంకొక మాట, నిర్గమకాండం 34 అధ్యాయం 6 వచనం. 34:6. మౌత్ తీసుకోమ్మా. దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి, చాలు అతని ఎదుట యెహోవా అతను దాటి వెళ్ళొచ్చు. యెహోవా ఎలాంటి వాడో మోషేకి దేవుడు బయలుపరిచాడు. ఆయన ఎలాంటి వాడో మోషేకి ఏం చేశాడు? దేవుడు బయలుపరిచాడు. అలాంటి వాడంటే ఆయన యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ప్రైజ్ హల్లెలూయా. ఏం చెప్పాడు చెప్పండి? మోషేకి దేవుడు ఏం చెప్పాడు? మోషేని దాటి వెళుతూ ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? యెహోవా కనికరము గలవాడను, నేను దయ కలిగిన వాడను, దీర్ఘశాంతము కలిగిన వాడను, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. అర్థమవుతుందండి ఆయన యొక్క ప్రేమ ఎలాంటిదో, ఆయన కనికరము, ఆయన కృప, ఆయన దయ, ఆయన వాత్సల్యత ఎలాంటిదో. అయితే ఏం కావాలి? మనం మన అతిక్రమాలు కానీ, మన పాపాలు కానీ, మన దుర్నీతి దుష్టత్వం కానీ మన హృదయాల్లో దాచిపెట్టుకోకూడదు. రెండోదికి ఏం కావాలి? ప్రభువా అంటూ ప్రార్థన చేస్తారు. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ విడిచిపెట్టరు. కొంతమంది ఒప్పుకుంటారు కానీ ఏం చేయరు, మళ్ళా తిరిగి అదే తప్పిదం చేస్తూ ఉంటారు, అదే పొరపాటు చేస్తూ ఉంటారు. మళ్ళీ దేవుడి దగ్గరికి వస్తారు, ఏడుస్తారు, మళ్ళీ అదే తప్పు అదే పొరపాటు చేస్తారు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, రెండు చేయాలి. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. దేవునికి ఆయాస్కరమైనది, దేవునికి ఇష్టం కానిది, దేవుణ్ణి బాధపరిచేది. రెండోదిగా నీ జీవితంలోనికి దేవుని దైవాశీర్వాదం రానీయకుండా చేసే నీ స్వభావం ఏం కావాలి? ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టాయి. నువ్వు దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు, నువ్వు ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఆయన కనికరాలు నీ మీదకి రావాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కనుక నీ స్వభావమే నీ మీదకి దైవ దీవుని ఆశీర్వాదం రాకుండా అడ్డగిస్తున్నట్లయితే చాలా జాగ్రత్త సుమా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటాడు కదా, ఆయన 1000 మందికి కృప చూపుతూ దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఏం చేస్తాడు? దేవుడు దోషాలను క్షమిస్తాడు, అపరాధాలు క్షమిస్తాడు, పాపాన్ని కూడా దేవుడు క్షమిస్తాడంట. వింటున్నారండి? దోషాన్ని క్షమిస్తాడు, అపరాధమును క్షమిస్తాడు, పాపాన్ని కూడా దేవుడు క్షమిస్తాడు. కానీ ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచడంట. ఆయన 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి కుమారుల మీదికి ఆయన రప్పించును అని ప్రకటన చేశాడంట. ప్రభువుకు మహిమ కలుగును. సర్దుకోండి అమ్మ, చాలా ఖాళీగా ఉంది. సర్దుకుని కూర్చోమన్నానా? సర్దుకుని కూర్చోండి. మీ ప్లేస్ ఖాళీగా ఉంటే సర్దుకుని కూర్చోండి. ఇంకా వస్తారు, వచ్చేవాళ్ళు ఉంటారు. ఇట్లా డిస్టర్బ్ కాకోకుండా కూర్చోవాలి. ఏమన్నాడు ఈయన? దోషాన్ని క్షమిస్తాడంట, అపరాధాన్ని క్షమిస్తాడంట, పాపాన్ని కూడా దేవుడు క్షమిస్తాడంట. కానీ దోషులు మాత్రం ఏం చేయడంట? ఆయన నిర్దోషులుగా దేవుడు ఎంత మాత్రం ఎంచడంట. అంటే ఏంటి? ఆ దోషభరితమైన జీవితాన్ని ప్రభువుని ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. ఒప్పుకుంటే ఏం చేస్తాడు? దేవుడు క్షమిస్తాడు. ఒప్పుకోకపోతే దేవుడు క్షమించాడు. ఒప్పుకుని ఏం కావాలి? దాన్ని విడిచిపెట్టేసినప్పుడు కనికరం పొందుకుంటాం
అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభువుకు మహిమ కలుగును గాక. మనం ఏం చేస్తామంటే బాగానే ఉన్నాం అనుకుంటాం. ఏదన్నా కీడో ఏదన్నా శోధన వస్తేనే అమ్మో అని చెప్పేసి అనుకుంటాం. కానీ సాఫీగా సాగిపోతుంటే ఎన్ని దోషాలున్నా, ఎన్ని పాపాలున్నా, ఎలాంటి దుర్మార్గత ఉన్నా, ఎలాంటి దుర్నీతి ఉన్నా, దుష్టత్వం ఉన్నా, చెప్పండి, ఆలోచన, తలంపులు, నోటి మాటలు సరిగా ఉన్నా సరిగా లేకపోయినప్పుడు కూడా ఏం చేస్తాం? మనం బాగానే ఉన్నట్టుగా సర్దుకుని పోతూ ఉంటాం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దోషులను ఏం చేయడంటే దేవుడు నిర్దోషులుగా ఎంచడంట. నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి, కుమారుల మీదకి కూడా దేవుడు రప్పిస్తాడంట. అప్పుడు మోషే ఏం చేశాడు? త్వరపడి నేల వరకు తల వంచి ఆయనకి నమస్కారం చేశాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క మాటలు వింటున్న మనం కూడా చేయవలసింది అదే. ఆ తల వంచి నమస్కారం చేసిన మోషే జీవితం ఏమైంది? ఘనపరచబడింది, హెచ్చించబడింది. ఈరోజు తల వంచక సాగిలపడిన మన జీవితాలు ఎక్కడున్నామంటే అక్కడే ఉన్నట్టుకుంటేనే మన జీవితాలు. ఏం కావాలి? దేవుడు మాట్లాడేలాగని చెప్పేసి, నేను కరిక్రమ కలిగిన దేవుడును, దయగలిగిన దేవుడును, దీర్ఘశాంతం కలిగిన దేవుడును, విస్తారమైన కృపా సత్యములను అగపరచగలిగినటువంటి దేవుడును అని చెప్పి, నేను పాపాన్ని క్షమిస్తా, అపరాధమును క్షమిస్తా, చెప్పండి, ఇంకా దోషమును కూడా క్షమిస్తా. అయితే దోషులు మాత్రం నిర్దోషులుగా నేను ఎంచను అని దేవుడు చెప్తే 4 తరాల వరకు కూడా తండ్రుల దోషం కుమారుల మీద దేవుడు తీసుకొస్తాడంట. అప్పుడు మోషే ఏం చేశాడు? తల వంచి దేవుని ఎదురు నమస్కారం చేశాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందండి? ఇప్పుడు మనం ఏం చేయాలి? మనము కూడా అదే చెయ్యాలి. మన జీవితాలు ఏపాటి, మన బ్రతుకులు ఏపాటివి చెప్పండి? మంటి రేణువులు. మనం ఒక మంటి బెడ్డ కనపడుతుంది, దాని మీద నీరు పడితే కనపడుతుందండి. అది నీరు పడితే కనపడదు. ఆ మంటి బెడ్డ ఎలాంటిది, ఎలా చితికిపోయిందో, ఆ మంటి బెడ్డ ఏ విధంగా చితికిపోయిందో మన జీవితాలు కూడా అంతే, మన బ్రతుకులు కూడా అంతే. ఎంతవరకు అనేది ఎవరు కూడా తెలియదు కనుక దేవుని తెలుసుకున్నాం, దేవుని కృపకు మన పాత్రులు అయ్యాం. దేవుని యొక్క వాక్యం వింటూ ఏం కావాలి? ఆ వాక్యాన్ని బట్టి దేవుని ఎదుట ఏం కావాలి? మనము సాగిలపడాలి. మానవుడిని దేవుడు ఎంత ఘనపరిచాడో, ఎంత విలువనిచ్చాడో అర్థం చేసుకోవాలి. మనం ఈ స్వభావాలు మార్చుకోలేక దానిలోంచి బయటికి రావడానికి మనసు లేక, దేవుణ్ణి ప్రేమించలేక, నీ జీవితాన్ని దేవుడు ఎంత ప్రేమించాడో, ఎంత ఘనపరిచాడో, ఎంత ఉన్నతంగా దేవుడు చూస్తున్నాడు, ఎంత ఉన్నతమైన వాడిగా, ఉన్నతమైన దానిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆయన ఎంత ప్రేమిస్తే దేవుడు ఆ విధంగా నిన్ను ఆలోచన చేసి నిన్ను ఆ విధంగా మనసు నీ మీద పెట్టుకున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందండి? ఇంట్లో వాళ్ళకే మనం గిట్టం, అర్థమవుతుందండి? ఇంట్లో వాళ్ళకి గిట్టం, అన్నదమ్ములకి గిట్టం, అక్కడికి గిట్టం, ఇరుగు వాళ్ళకి గిట్టం, పొరుగు వాళ్ళకి గిట్టం. ఎందుకంటే మానవుల స్వభావం ఎలాంటిది? ఎదుటివారిని ప్రేమించలేనిది, గౌరవించలేనిది, ఎదుటివారిని ఇష్టపడింది. ఎవరు ఇష్టపడతారు, కానీ ఇష్టపడినా కూడా ఎక్కడోసారి ఎవరికి ఉంటుంది చెప్పండి? ఏదో ఒకటి, ఎప్పుడోసారి ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటుంది. కానీ హృదయపూర్వకంగా నీ విషయమై, నా విషయమై తన హృదయంలో ఏది కూడా లేకుండా నిష్కలంకమైన మనసుతో హృదయపూర్వకంగా నిన్ను ప్రేమించేటువంటి వాడు ఆయన ఒక్కడే. దేవునికి స్తుతి కలుగును గాక. నీ భార్య కంటే, నీ భర్త కంటే, కడుపును కనుక నీ పిల్లల కంటే, నువ్వు సంపాదించుకున్న ఆస్తుల కంటే, ఐశ్వర్యం కంటే, నీ శరీరం కంటే కూడా ఎక్కువగా ఆయన్ని ప్రేమిస్తున్నటువంటి వాడు. దేవునికి స్తుతి కలుగును గాక. కనుక ఏం చేయాలి? ఎవరు ఎదురు సాగిలపడాలి? ఆయన ఎదురు సాగిలపడాలండి. ఆయన ఎదురు సాగిలపడాలి, ఆయనకి లోబడాలి, ఆయన మనం ప్రేమించాలి. ఆయన ఎవరి కోసం? ఆయన మాట్లాడే మాటలన్నీ కూడా ఎవరి కోసం? ఆయనకి మనం లోబడకపోతే చెప్పండి, లోబడితే ఆయనకు వచ్చేది ఏంటి? లోబడకపోతే రానిది ఏంటి? లోబడితే ఆయనకి కలిగేది ఏంటి? లోబడకపోతే కలగనిది ఏంటి చెప్పండి? నష్ట కష్టాలు ఏమైనా ఉన్నాయి నీ ద్వారాగా? చెప్పండి. మన కోసమే కదా ఆయన విచారిస్తుంది, మన కోసమే కదా ఆయన బాధపడుతుంది. మనకు అనుకున్న బిడ్డలు పాడైపోతున్నారు అనుకోండి, ఎవరికి నష్టం? వాళ్ళకే కదా. కన్న తల్లిదండ్రులు ఏమనుకుంటాం మనం? పోని పోయారు అనుకుంటామా? కోపం వచ్చినప్పుడు ఏముందో పోని అనుకుంటాం, ఒక మాట, ఊరకనే పై మాట అది కోపం వచ్చినప్పుడు. కానీ హృదయం ఎలాగుంటుంది? ఎంతో బాధ వేదనతో నిండుకొని ఉంటుంది. దేవునికి స్తుతి కలుగును గాక. పోని ఇప్పుడు ఏమవుతాడు? పోతాడు అనుకోండి. పోని ఆయన వాడే నాశనం అయిపోతాడు, ఆ అమ్మాయి నాశనం అయిపోద్ది అని చెప్పేసి ఊరుకోగలుగుతున్నామా? ఊరుకోవట్లేదు. మన ప్రేమ ఎలాగుంటే దేవుని ప్రేమ కూడా అంతే.
ప్రభువుకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బిడ్డలు మనం తీసుకొచ్చి ఊరికి పెట్టేది ఏమి ఉండదు. ఒకవేళ వృద్ధాప్యులు ఏమన్నా చూస్తే ఏం చేస్తారు? మంచాన్ని పడు కంచాన్ని పడుతూ ప్రేమ కలిగిన వారైతే ఇంత అంత చూస్తారు, లేకపోతే ఏది లేదు. అర్థమవుతుందండి? ఏది లేదు. ఆలోచన చేసుకుంటే ఏమీ లేదు. తల్లిదండ్రులు కష్టపడ్డం తప్ప, కష్టపడి వారిని పెంచి పెద్దవాళ్ళని చేసి వాళ్ళకి ఆస్తులు పంచివ్వడం, వాళ్ళ చదువుల కోసం, వాళ్ళకి బట్ట కోసం, తిండి కోసం తల్లిదండ్రులు ప్రయాసపడి కష్టపడి పెంచడం తప్ప వారి ద్వారాగా వీళ్ళకి వచ్చేటువంటి ఒరిగేటువంటిది ఏది కూడా లేదు. దేవుడు ఎందుకు ఈ కుటుంబాలను ఇలా కట్టాడు, బంధాలను ఇలా పెట్టాడు అర్థం చేసుకోండి. నేను చెప్పానని కాదు, అర్థం చేసుకోండి. వాళ్ళ ద్వారా ఉరిగొచ్చేది ఏమైనా ఉందా? ఉరిగొచ్చేది ఏం లేదు. ముసలి వాళ్ళు అయిపోతే ఒకవేళ ఏదైనా కొంచెం కష్టం వస్తే, బాధ వస్తే ఇంత చూస్తే దేవునికి స్తోత్రం, ధన్యులు. లేకపోతే అది కూడా లేదు. కానీ ఏం చేస్తున్నాం? చూసినా చూడకపోయినా హృదయపూర్వకంగా ఏం చేస్తున్నాము? దేవుని ప్రేమ కూడా అలాంటిదే. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పిల్లల ద్వారా మనకు ఒరిగేది ఏంటి చెప్పండి? ఆ చివరి సమయంలో చూడాల్సి వస్తే కొంచెం చూస్తే దేవుడికి స్తోత్రం, లేకపోయినా ఏమైపోతుంది? ఆ జీవితం అట్లాగే తెల్లారి. అర్థమవుతుందా? ఈరోజు మనం దేవుడిని చూడాల్సిన అవసరం దేవుడికి ఏమీ లేదు. దేవుడికి ఏదైనా మంచాన్ని పడతాడు ఆయన, లేదా ఆయన డబ్బు తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వాలా? ఏదైనా తీసుకెళ్ళి ఆయనకి ఆయన ఇవ్వాలా? ఇప్పుడు ఈరోజు కానుకలన్నీ కూడా ఆయన తీసేసుకుంటున్నాడా? వెండి వేస్తున్నావు, బంగారం వేస్తున్నావు, ఏమైనా దేవుడు తీసుకుంటాడండి? ఏం తీసుకోడు. ఒక్కరోజు కూడా ఆ బాక్స్ ఖాళీ అవడం నేను చూడలేదండి. సండే మీరు కానికేసి వెళ్తారు కదా, ఒక్కోరోజు సాయంత్రం తీస్తాను, ఒక్కోరోజు అవసరమైతే మధ్యాహ్నం తీసేస్తాను, ఒక్కోరోజు సాయంత్రం తీస్తాను, ఒక్కోరోజు మరుసటి రోజు తీస్తాం. నేను మరుసటి రోజు తీసిన ఆ రాత్రి వేళ దేవుడు వచ్చేసి తీసుకుని వెళ్ళిపోయాడంటే ఎప్పుడు కూడా కానుక బాక్స్ని ఎప్పుడు కూడా ఖాళీగా నేను చూడలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి. అంటే ఎవరు తీసుకోలేదు? మీరు ఏదేది వేసారో అన్నీ కూడా అందులోనే. వెండి వేసిన వాళ్ళు, బంగారు వేసిన వాళ్ళు కూడా ఏముంది అందులో? బంగారం పొట్లం కట్టెత్తే అందులోనే ఉంది. దేవుడు తీసుకుని బాగలేదు, నేనే తీసుకున్నా. అర్థమవుతుందా? మన డబ్బు దేవుడికి అవసరం లేదు. పరిచర్య చేసేవాళ్ళు బ్రతకడానికి పరిచర్య కోసం డబ్బు అవసరం, అంతే. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవునికి మన డబ్బు వద్దు, మన వెండి వద్దు, మన బంగారం వద్దు, ఏమి వద్దు. మనం రక్షించబడి దేవుని రాజ్యంలో ఉండాలి. భూమి మీద సంతోషంగా సమాధానంగా ప్రభువుని కలిగి బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. మన బిడ్డల విషయం మనం ఎలాగ ఆశపడతామో దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? మన విషయమై అలాగ ఆశపడతా ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంకో మాట చూడండి, కీర్తన 119, 156. 119 కీర్తన 156 వచనం. యెహోవా నీ కనికరములు మితిలేనివి, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. ఈ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికించు అంటున్నాడు. ఏంటంటే ఆయన కనికరాలు ఎలాంటివి? మితిలేనివి. అంటే లిమిట్స్ లేవు దానికి ఏమి లేవు. ఇంత అనేటువంటి కొలత కానీ పరిమాణం కానీ ఏమీ కూడా లేదు. మితిలేని కనికరాలు. అంటే ఎవరి కనికరాలు? దేవుని కనికరం, మితిలేని కనికరం. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన కనికరానికి ఏముంటుంది? హద్దు ఖచ్చితంగా ఉంటుందండి. ఒకంత జాలి చెప్పండి. కొంచెం ప్రవాహం వల్ల వెళ్ళాలనుకున్నా కూడా ఆగ అని మనం అడ్డుకట్టేస్తాం. వేయకూడదు. మనం కూడా కనికరం కలిగిన వారుగానే ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కానీ మానవ మనసు ఏం చేస్తుందంటే మనలో పని చేస్తూ ఉంటుంది, అడ్డగిస్తూ ఉంటుంది. కనికరం, మీ దేవుని కనికరాలు ఎలాంటివంట? మితిలేని కనికరాలంట. నీ న్యాయ విధులు చొప్పున నన్ను ఏం చేయ్యా? నన్ను బ్రతికించు. నీ న్యాయ విధులను అనుసరించి నడుచుకుంటున్నాను కనుక నీ కనికరం నా మీదికి రాని, ఆ మితిలేని కనికరాలు నా మీదికి రాని అయ్యా అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకని నేనేం చేస్తున్నాను? నీ న్యాయ విధులను అనుసరించి నేను నడుచుకుంటున్నాను, నేను బ్రతుకుతున్నాను. అవే ప్రాణంగా, అవే నాకు చెప్పండి ఆధారంగా, అవే జీవాధారంగా, అవే ఆహారంగా పానీయంగా ఎంచుకున్నాను అయ్యా. కనుక నన్ను ఆ మితిలేని కనికరముల చేత నన్ను బ్రతికించు, నన్ను కాపాడని చెప్పేసి కీర్తనకారుడు దేవుని సన్నిధిన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన కనికరాలు మితిలేనివి. 145:9 కీర్తన 145:9. చాలు. ఏమన్నాడు? యెహోవా అందరికీ ఉపకారంట. ఎంత మంచి మాట. దేవుడు ఏంటంటే అందరికీ ఉపకారి. అయితే ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నాయంట. సమస్త పనుల మీద, సమస్త కార్యాల మీద ఆయన కనికరాలు నిలిచి ఉన్నాయి. ఈ రోజున సమస్త కార్యాల మీదే కనికరాలు ఉంటే సమస్త మానవాళి మీద ఏముందనుకోవాలి? ఇంకా ఆయన రక్తం చేత కడగబడిన బిడ్డలకి, ఆయన సన్నిధికి వచ్చిన బిడ్డలకి ప్రభువా అనేటువంటి వారికి ఎంత కనికరం ఉందనుకోవాలి? ఇంకా అర్థమవుతుందా మీకు? సమస్త కార్యాల మీద ఏముందంట? ఆయన కనికరం ఉంది. మరి మనుషుల మీద
అంతకంటే ఎక్కువ. ఇంకొక మాట చెప్పాలంటే రక్షించబడిన బిడ్డల మీద ఇంకా అంతకంటే మరి ఎక్కువ. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుడు అంతటి కనికిరము మన మీద చూపిస్తున్నటువంటి దేవుడు అయి ఉన్నాడు. అందుకే ప్రభువు అంటున్నాడు కదా, నా కనికిరం నీ మీదకి వస్తే నువ్వు బ్రతికిపోతావు, నా కనికిరం నీ మీదకి వస్తే నీ కుటుంబం ఆశీర్వించబడుతుంది, నా కనికిరం నీ జీవితంలోకి వస్తే నీ బ్రతికే మారిపోద్ది. అందుకోసం ఏం చెయ్యి, నీ అతిక్రమములు నువ్వు దాచిపెట్టుకోవద్దు, నీ పాపాలు నీ రొమ్ములో ఉంచుకోవద్దు, నీ యొక్క దోషము నీ బ్రతుకులో ఉంచుకోవద్దు, నీ యొక్క చెప్పండి ఇంకా దుర్నీతి దుష్టత్వం నీ బ్రతుకులో కప్పిపెట్టుకోవద్దు. నీ స్వభావం అనుసరించి నడుచుకుంటూ నేను దేవుని స్వభావం అనుసరించి నడుస్తున్నానట్టుగా నువ్వు చూపించవద్దు. ఏం చేయి, నా సన్నిధిలో దాన్ని ఒప్పుకుని ఏం చేయి, దాన్ని విడిచిపెట్టే. అప్పుడు నా కనికిరం నీ మీదకి వస్తుంది. నా కనికిరం నీ మీదకి వస్తే నీ జీవితమే మారిపోద్ది, నీ బ్రతికే మారిపోద్ది, నీ కుటుంబమే మారిపోద్ది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఎంతవరకు కనికరించబడ్డావు? ఇది కూడా కనికరంలోనే ఉన్నాం. ఎంతవరకు నువ్వు కనికరించబడ్డావు? ప్రభు సన్నిధికి వచ్చావు, బాప్తిసం తీసుకున్నావు. చెప్పండి, అంత దైవికమైన కృపలో కాపుదల్లో ఉన్నావు, మంచిది, లేదని చెప్పట్లేదు. లేదంటే ఆయన కనికరం లేకపోతే మనం బ్రతకలేం. మనం ఈరోజు నిలుచున్నాం, మంచిది. అయితే ఇంకా ఆ మితిలేని కనికిరాలు మన మీదకి రావాలి అంటే ఏం కావాలి? ఇంకా మనలో ఏదైనా దోషమున్నా, అవిధేయత ఉన్నా, అతిక్రమం ఉన్నా దాని అంతటి కూడా ఏం చేయాలి? మనము విడిచిపెట్టాలి. ఈ కనికిరం మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా దాన్ని విడిచిపెట్టాలి. మత్తయి సువార్త 14 చదువుదాం. ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. చాలు. ఏమంటున్నాడు ఆయన? ఆయన వచ్చి ఆ గొప్ప సమూహము చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని, ఆయన కనికరం ఏం చేసింది? ఇప్పుడు రోగాలతో ఉన్న వారిని స్వస్థపరిచింది. రోగుల్ని ఏం చేసిందని చెప్పండి? స్వస్థపరిచింది. ప్రభువుకు మహిమ కలుగును గాక. అమ్మ, మీరు మనుషులు తొక్కుకోకుండా వెళ్ళకండి, ఈ సైడ్ నుంచి పట్ట మీదకి వెళ్ళండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏం రాశారు చెప్పండి? ఆయన వచ్చినటువంటి ఆ గొప్ప సమూహాన్ని చూశాడంట. గొప్ప సమూహం ఏం చేసింది? దోణెక్కిన అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళాడంట. జనసమూహం ఆ సంగతి విని పట్టణముల నుండి కారి నడకన ఆయన వెంట వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు ఆయన వెంట? ఆయన ఏం చేస్తున్నాడు? రోగులను స్వస్థపరుస్తున్నాడు, దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెడుతున్నాడు అని చెప్పేసి ప్రజలు ఆ దినాల్లో రోగాల చేత, విపరీతమైన రోగాల చేత శోధించబడుతున్న దినాలు. ఈ రోజులు లేవంటే ఈ రోజున కూడా రోగాలే. వైద్యం సరిలేని దినాలవి, వైద్యము సరిలేని దినాలు. ఈరోజు వైద్యం ఉన్నా కానీ చెప్పండి, విపరీతమైన వీధికి 2-3 డాక్టర్లు ఉన్నా కానీ హాస్పిటల్లో ఖాళీ లేవు. కొంతమంది స్వస్థతలు వస్తున్నాయి, స్వస్థతలు రాకుండా దీర్ఘవ్యాధుల చేత బాధపడుతున్నారు, మరణకరమైన జబ్బుల చేత బాధపడే వాళ్ళు బాధపడుతున్నారు. మరణకరమైన జబ్బులు ఉన్న హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ ఖాళీలు ఉండట్లేదు, దీర్ఘవ్యాధులు ఉన్న హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో ఖాళీ ఉండట్లేదు. అవునా? ఖాళీ ఉండట్లేదు అంటే ఏం? విస్తారమైన రోగాలు తగ్గని జబ్బులు, తగ్గని రోగాలు వచ్చేసినాయి మనుషులకి. అక్కడ కూడా ఆ దినాల్లో కూడా అలాంటి జబ్బులు, అలాంటి రోగాలు కలిగిన వారు కాలి నడకని ఏం చేస్తారంటే ప్రభు దగ్గరికి వచ్చారంట. అనేక మంది వచ్చారు ప్రభు దగ్గరికి. దెయ్యాలు పట్టిన వాళ్ళు, రోగాల చేత బాధపడుతున్న వారు ప్రభు దగ్గరికి వస్తే ప్రభు వాళ్ళని చూసి ఏం చేశాడంట? ఆయన కనికరపడ్డాడంట. ఏం పడ్డాడు? కనికరపడి అని చెప్పేసి రాయబడింది. కనికరపడి ఏం జరిగింది? కనికరపడినప్పుడు ఏం జరిగింది? ఆ రోగుల్ని ఏం చేశాడు? ఆయన రోగులను స్వస్థపరిచాడు. దేవుని స్తుతి కలుగును గాక. రోగులందరిని తాకాడు, ఆ రోగాలన్నిటి కూడా గద్దించాడు. ఆ రోగాలన్నీ వెళ్ళిపోయాయి, ఆరోగ్యం కలిగిన బిడ్డలుగా మారిపోయారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయుష్ లేదు, రోగాలను బట్టి ఆయుష్ లేదు. ఆయుష్ పోగొట్టుకున్న రోగం ఏం చేసింది? ఆయుష్ మింగేసింది. కానీ దేవుడు ఏం చేశాడు? అయ్యో, నేను వీళ్ళకి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను, ఇప్పుడు అర్ధాయుషుతో 40 సంవత్సరాలు జీవితం ముగించబోతున్నాడు, 50 సంవత్సరాలతో జీవితం ముగించబోతున్నాడు, 30 సంవత్సరాలతో జీవితం ముగించబోతున్నాడు అని చెప్పేసి ఆవిడని చూసినప్పుడు వారి ఆయుష్కాలం మింగేసింది ఆ రోగం. ఆయుష్కాలాన్ని ఏం చేసింది?
మృంగివేసింది. ఆ జబ్బు ఏం చేసింది? నడవనీయకుండా బాధ పెడుతుంది. కాలు నొప్పుల, నడుము నొప్పుల, చెప్పండి, రకరకాల బాధల, నడుము లొంగిపోయాయా, రకరకాల శోధన, రకరకాల బాధలు వారు అనిపిస్తుంటే వారి అవయవాలు పాడైపోయి, వారి బ్లడ్ పాడైపోయి, వారి కళ్ళు పాడైపోయి, చెవులు పాడైపోయి, ఏదో పాడైపోయి దేవునికి వారికి ఉన్న రోగాలు అగపడుతుంటే ఇచ్చిన అవయవాలు పాడైపోయినాయి. అయ్యో, నేను మంచి అవయవాలు ఇచ్చానే, ఈ అవయవాలన్నీ కూడా పాడైపోయి ఈ అవయవాలతో ఎన్ని బాధలు పడుతున్నారు, ఆయుష్కాలం పోగొట్టుకున్నారు అని చెప్పేసి దేవుడు ఏం చేశాడు చెప్పండి? వారందరూ చూసి కనికరపడ్డాడంట దేవుడు. ఏం పడ్డాడు? కనికరపడి వారిలో రోగులైన వారందరిని దేవుడు స్వస్థపరిచాడంట. ఇప్పుడు కనికరం ఏం చేసింది చెప్పండి? కనికరం ఏం చేసింది? ఆ రోగుల మీదకి వెళ్ళిపోయింది. రోగులు చూడగానే కనికరపడ్డాడు ఆయన. కనికరపడి వారి మీదకి ఏమి వెళ్ళి చెప్పండి? ఆయన కనికరం వెళ్ళి వాడిని స్వస్థపరిచింది. కనికరం వెళ్ళి స్వస్థపరిచింది. ప్రభువుకు మహిమ కలుగునుగా. అదే కనికరం లేకపోతే ఎలాగొచ్చారో అలాగే వెళ్ళిపోయేవాడు. ఒకవేళ చెబితే బోధ చేసేవాడు. చెబితే ఏం చేసేవాడు? ఆయన 4 మాటలు దేవుని రాజ్యం గురించి చెప్పేవాడు. తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు. కానీ దేవుని కనికిరు వారి మీదకి వచ్చినప్పుడు రోగాలు వెళ్ళిపోయినాయి. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు మనల్ని చూసినప్పుడు కూడా ఏం కావాలి? దేవుడు కనికరపడాలి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. మనల్ని చూసినప్పుడు కూడా దేవుని కనికరం ఏం కావాలి? మన మీదకి రావాలి. కనికరపడాలి. కాలి నడకన ప్రయాసపడి ఏం చేశారు వాళ్ళు? గొప్ప జనసమూహం కాలి నడక నడుచుకుంటూ వచ్చారంటండి. ఎందుకు వచ్చారు వాళ్ళు? యేసు మాటలు వినడానికి. ఎందుకు వచ్చారు? యేసు ద్వారా స్వస్థతలు పొందుకోవడానికి, యేసు ద్వారా విడుదల పొందుకోవడానికి. ఆ బాధలు పడలేక, కష్టాలు పడలేక, ఆ శోధనలు భరించలేక, ఆ రోగాలు భరించలేక, నానా పరిస్థితులు, దుష్టుడు దురాత్మ గృహాల్లో చేస్తున్న క్రియలు, ఆ కార్యాలు భరించలేక ఈ బోధకుడి దగ్గరికి వెళ్తే విడుదల దొరుకుద్దని చెప్పేసి ఆ బోధకుడు అమూల్యమైన మాటలు చెప్తున్నాడు. ఆ మాటలు విందామని చెప్పేసి వారు ఏం చేశారంట? కాలి నడకని ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చారు. అయ్యో, మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? ఫలానా ప్రాంతం నుంచి. అంత దూరం నుంచి వచ్చారా? అంత దూరం నుంచి నడిచి వచ్చారా అని చెప్పేసి దేనికోసం వచ్చారు? చూస్తే వాళ్ళ తట్టు ఏం కనబడుతుంది? అయ్యా, మమ్మల్ని కనికరించవా అని దీన హృదయం వాళ్ళ హృదయాలు అగ్గబడుతుంది. దీన మనసు వాళ్ళ హృదయాలు అగ్గబడుతుంది. దీన పరిస్థితి వారి బ్రతుకులు అగ్గబడుతుంది. దీన దారిద్ర్య స్థితి వారిలో కనబడుతుంది. దేవుడు వారిని కనికరించాడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అర్థమవుతున్న బిడ్డలారా? మన మీదకి ఎవరు కనికరం రావాలి? నిన్ను చూసినప్పుడు ఎవరికి కనికరం పుట్టాలి? ఒక మనుషుడికి కనికరం పుడితే ఒకవేళ మనల్ని చూసి పెద్దగా దొరికేదేమీ లేదు. కానీ దేవుని కనికరం మన మీదకి వచ్చింది అనుకోండి, ఆ వ్యక్తి జీవితం మారిపోద్ది. విడుదల కలుగుతుంది, దీవెన వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎక్కడ కనపడాలి ఈ మనుషుడు? దేవుణ్ణి ఎదుట అతిక్రమాలు విడిచిపెట్టిన వ్యక్తిగా, దోషములు పాపములు విడిచిపెట్టేసి ప్రభువా అని చెప్పేసి దేవుని సల మరపెట్టి విడిచిపెట్టిన వ్యక్తి జీవితంలోకి ఇలాంటి కనికరాలు వస్తుంది. ఈరోజు మనం దేవుడిని నమ్ముకున్నాం. ఇలాగ మనం ప్రభు యొక్క కనికరం మన మీదకి రావాలి అంటే మనం ఇలాగ ప్రార్థన చేసుకోవాలి, ఇలాగ ఉండాలి. ఇంకొక మాట చూద్దాం. 20:34 వచ్చును. మత్తయి సువార్త 20:34. యేసు కనికరపడి వారి కనులు ముట్టెను, వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. త్రోవ పక్కన కూర్చున్నటువంటి ఇద్దరు ఏం చేశారంట? గుడ్డివారు, అంతేనా? విని కేకలు వేశారంట. అందుకు యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నారని అడగగా వారు, ప్రభువా మా కన్నులు తెరవవలెనని. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను, వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. చాలమ్మా. ఏం చెప్తున్నారు? ఇద్దరు గుడ్డివారంట, త్రోవ పక్కన ఉన్నారంట. వాళ్ళు దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించమని వారు కేకలు వేశారంట. జనులేం ఊరుకుండమని గద్దించారంట. కానీ ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణింపని మరి బిగ్గరగా కేకలు వేశారంట. ఏమని? మమ్మల్ని నువ్వు కరుణించయ్యా అని చెప్పేసి వారు దేవుని సల్లు ఏం చేశారు? బిగ్గరగా కేకలు పెట్టారు, ఆర్తధ్వనులు చేశారు. దేవుడు నిలిచిపోయి అని అంటున్నాడు కదా, నేను మీకేం చేయగోర్చున్నానని చెప్పేసి అడిగినప్పుడు మా కన్నులు తెరవమని చెప్పేసి వారు అడిగారు. అప్పుడు యేసు ఏం చేశాడు? కనికరపడ్డాడంట. యేసు ఏం చేశాడు? వారిని చూసి, వారి గుడ్డితనాన్ని చూసి దేవుడు కనికరపడ్డాడు. వారి గుడ్డితనాన్ని, వారి అవిటితనాన్ని చూసి ఏం చేశాడు? దేవుడు కనికరపడ్డాడు. కనికరపడితే ఏమైందంట? కన్నులు తెరవబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగా. అర్థమవుతుందండి? ఈరోజు యేసు కనికరం మన మీదకి
రావాలి. దేవుని కనికిరాలు మన మీదికి రావాలి. దేవుని కనికిరం మన మీదికి రావాలంటే ఏం కావాలి చెప్పండి? మన స్థితిని దేవుడు చూడాలి. మన స్థితిని ప్రభువు చూసి మన మీద దృష్టి పెట్టి మన కనికరించి మనకు కృప చూపాలంటే ఖచ్చితంగా మన జీవితంలో అపరాధాలే కానీ, దోషమే కానీ, అపవిత్రతే కానీ, పాపమే కానీ, దుర్నీతే కానీ, దుర్మార్గమే కానీ ఏది ఉందో మన జీవితంలో దాని అంతటి కూడా ఏం కావాలి? ఒప్పుకోవాలి. నిద్రపోవద్దు, ఒప్పుకోవాలి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఒప్పుకుని ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టినవాడు కనికరించబడతాడు, విడిచిపెట్టినవాడు ధన్యుడు. హృదయం కఠినపరుచుకున్నవాడు ఏమవుతాడంట? వాడు కీడులో పడతాడంట. కీడులో పడినప్పుడు నువ్వు మరపెట్టాయో అనే కంటే పడకముందే ఏం కావాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఇందాక చెప్పాను కదా, ప్రార్థన ఎలాంటి ప్రార్థన ప్రభువా అని చెప్పేసి ఇంతకుముందు అలాగ ఉన్నటువంటి పరిస్థితిని కూడా దేవుని సన్నిధిలో ఏం కావాలి? ఒప్పుకోవాలి. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఎప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను, మరలా చెప్తున్నాను, నువ్వు పుట్టిన నాటి నుంచి నువ్వు పెరిగిన నాటి నుంచి కూడా ఏ తప్పులు ఏ పాపాలు చేసావు ప్రభుని ఎరగకముందు వాటిని కూడా ఏం కావాలి? దేవుడి దగ్గర ఖచ్చితంగా ఒప్పుకొని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయాలి. కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. ఆ పాపాలకి క్షమాపణ ఏం కావాలి? మనకి మన హృదయంలోకి రావాలి. ఆ సమాధానం, దైవీకమైన సమాధానం మన హృదయంలోకి రావాలి. అది మారు మనసు పొందినటువంటి అనుభవం. అది మారు మనసు పొందిన దానికి సూచన. ఏదో దేవుని నమ్ముకున్నాను, చర్చికి వస్తున్నాను, చిన్న ప్రార్థన చేసుకుంటున్నాను, బాప్తీసం తీసేసుకుంటున్నాను అని చెప్పేసి తీసేసుకున్నంత మాత్రాన కాదండి. బాప్తీసం తీసుకేసుకుంటే ఆ పాప సంబంధం, ఆ పుట్టుకతో వచ్చిన జన్మ కర్మ పాపం అప్పటివరకు తొలగిపోద్ది. కానీ అయితే నీ స్వభావం, నీ గుణలక్షణం ఇంతకుముందు ఉంది కదా, నువ్వు దాన్ని ఒప్పుకోనప్పుడు నీ స్వభావంలో మార్పు రాదు. నీ స్వభావంలో ఏం రాదు? మార్పు రాదు. అందుకే కొంతమంది జీవితాలు మార్పు చెందవు, అలాగే ఉంటారు. మార్పు చెందరు, అలాగే ఉంటారు. ఇంతకుముందు దేవుడిని ఎరగనప్పుడు ఎలాగున్నామో దేవుడిని ఎరిగిన తర్వాత కూడా మన స్వభావాల్లో మార్పు రావు. ఎంతవరకు ఉంటుంది? నీ చర్చికి రావడమో, లేదా చిన్న ప్రార్థన చేసుకోవడమో, లేదంటే బైబిల్ చదవడం, ఇలాంటివి ఒకవేళ చేస్తే చేయొచ్చు. కానీ మన ఆలోచనలు కానీ, మన తలంపులు కానీ, మన మాటలు కానీ, మన కోపం కానీ మనలో ఎంత మాత్రం కూడా మార్పు రాదు. దేవుని సన్నిధిలో ఒప్పుకుని ప్రార్థన చేసుకుని వాటిని ఒప్పుకుని దేవాన్ని క్షమించమని చెప్పేసి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలిసింది? ఆ ప్రార్థన బట్టి దాన్ని అంతటి కూడా క్షమించేస్తాడు. దాన్ని తొలగించినప్పుడు మన మనసు మారి నూతనపరచబడుతుంది, మన మనసు మారుతుంది. అప్పుడు నుంచి ఏదైతే దేవుడు క్షమించాడో, మన జీవితంలోకి నూతనపరిచాడో, ఇక ఆ తర్వాత నుంచి అలాంటి స్వభావం కానీ, అలాంటి మనసు కానీ, అలాంటి మాటలు కానీ, అలాంటి ప్రవర్తన కానీ మన జీవితంలో చేయడానికి మనం ఇష్టపడము. ఒక్కవేళ ఎప్పుడైనా పొరపాటున ఏదైనా కొంచెం జరిగినా కూడా దేవుని సన్నిధిలో ఏం చేస్తాం చెప్పండి? ఎలుగెత్తి దేవుని సన్నిధిలో మొరపెట్టి ఏడుస్తాం. అయ్యా అనుకోకండి ఈ బురద నాకు అంటింది అయ్యా, అనుకోకండి ఈ యొక్క ఆ మురికి నీరు నా మీద పడింది అయ్యా, అనుకోకుండా ఇది నా నోటి మాటలను బట్టో, నా ఆలోచన బట్టో ఏదో జరిగిపోయింది అయ్యా, దయించి క్షమించయ్యా అని చెప్పేసి ఏం చేస్తాం? ఎలుగెత్తి దేవుని సన్నిధిలో మొరపెడతాం. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ మారు మనసు పొందుకునే అనుభవం లేనప్పుడు ఏమవుతుంది? మాట మారదు, మనసు మారదు, ఆలోచనలు మారదు, తలంపులు మారో, ఇచ్చలు మారో, వాంఛలు మారో, కోరికలు మారో, తలంపులు మారో, అన్నీ అలాగుంటాయి. అన్నీ అలాగే ఉంటాయి. కనుక బైక్ మనం ఎలాగుంటామని తెలుసండి? భక్తి కలిగిన వారి వల్లే ఉంటాం. దైవీకమైనటువంటి మనసును, దైవీకమైన శక్తిని ఎరగని వారు ఉంటాం. జాగ్రత్త. అందుకే దేవుడు యొక్క వాక్యం సెలవిస్తుంది ఏమని? అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాడికి ఎంత మాత్రం కూడా వర్ధిల్లేటువంటి పరిస్థితి లేదు. అయితే దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టిన వాడే కనికరాన్ని పొందుకుంటాడు. హృదయాన్ని కఠినపరుచుకునేటువంటి వాడు కీడులో పడతాడు. జాగ్రత్త అని చెప్పేసి వాక్యం హెచ్చరిక చేస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేయాలి? మనము మారు మనసు పొందుకోవాలి. మారు మనసు తగినటువంటి క్రియలు, మారు మనసు తగినటువంటి ప్రవర్తన, మారు మనసు తగినటువంటి మాటలు, మారు మనసు తగినటువంటి జీవితం మన జీవితాలు ఖచ్చితంగా అక్కబడాలి. అది ఫలం అంటే. మారు మనసు తగిన ఫలం అంటే ఏంటి? ఫలం అంటే అదే. మారు మనసు పొందుకున్నావు అంటే ఆ పొందుకున్న దాని ప్రకారంగానే నడవాలి, అదే ప్రవర్తన కలిగి ఉండాలి, మాట అలాగే ఉండాలి, ప్రవర్తన అలాగే ఉండాలి, బ్రతుకు విధానం కూడా అలాగే ఉండాలి. అలా కాకోకుండా నువ్వు నడిచావంటే మారు మనసు తగినటువంటి జీవితం కాదు, తగిన ఫలాలు నీలో లేదు. అందుకనే అంటాడు కదా, మారు మనసు తగినటువంటి ఫలములు ఫలించండి, లేదంటే ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరన ఉంచబడింది, ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడద్ది అని చెప్పేసి అంటున్నాడు. అర్థమవుతుందండి? మనం చెప్పాను ఎక్కడో కానీ, ఇంట్లో చర్చిలో ఒక విధంగా ఉంటాం. చర్చిలో ఎలాగుంటాం? గణపవరంలోనా? చర్చిలోనేమో మంచి విశ్వాసుల్లాగా ఉంటాం కదా. చర్చిలో మంచి విశ్వాసుల్లాగా ఉంటాం. అమ్మా
పాస్టమ్మ గారి దగ్గర మంచి విశ్వాసుల్లాగా, చర్చిలో మంచి విశ్వాసుల్లాగా ఉంటాం, చర్చికి వచ్చేపాటికి. కానీ విశ్వాసి సహవాసంలో ఒక రకంగా ఉంటాం. అక్కడ కూడా కొంత దేవుడి మనలో ఉన్నటువంటి బలహీనతలు ఇంత అంత ఒకరికొకరు చెప్పుకుంటారు. ఆ తర్వాత ఇంట్లో మరొక విధంగా ఉంటాం. ఇంట్లో విశ్వాస దగ్గర ఉన్నట్టు కూడా ఉండం. ఎలాగుంటాం? ఇంట్లో మరొక విధంగా ఉంటాం. ఇంకా సహవాసికులు అన్ని సంబంధమైన బంధువులు కానీ సహవాసం కానీ ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర ఎలాగుంటాం? అసలు పూర్తిగా మన స్వభావం బయటకు వచ్చేస్తుంది. ఇంట్లోనే బయటకు వచ్చేస్తలేండి. మనం ఎట్లాగుంటామో మన ఇల్లుని అడిగితే చెప్పేస్తుంది. మన ఇంటిని అడిగితే ఇల్లు ఏం చేస్తుంది? సాక్ష్యం చెప్పేస్తుంది. మనం ఎలాగున్నాము అనేటువంటిది మన ఇల్లే సాక్ష్యం పలుకుతుంది. అర్థమవుతుందా మీకు? తెలుసా ఎలాగుంటారు? పాస్టమ్ గారి దగ్గర చర్చిలో మంచి విశ్వాసులు, ఒక మంచి విశ్వాసి ఫ్రెండ్ ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర ఎలాగుంటాము? ఇంకొకంత మనకు ఉన్నటువంటి వీక్నెస్లు కొన్ని బయటకు వచ్చేస్తాయి, తెలిసిపోద్ది ఎలాంటి వాళ్ళ ఏంటని తెలిసిపోద్ది. సరే, అక్కడి నుంచి ఇంట్లోకి వస్తే అసలు పూర్తిగానే తెలిసిపోద్ది మన స్వభావం ఎలాంటిదో, మన మనస్తత్వం ఎలాంటిదో. భర్త దగ్గర భార్య, భార్య దగ్గర భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, కుటుంబం, ఫ్యామిలీలోకి వచ్చేప్పటికి మనం ఎలాంటి వాళ్ళమో మన నిజ స్వరూపం ఇంట్లో అగపడుతుంది. ఇంకా ఒకవేళ అన్యులు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఇంకా అసలు ఏం లేదు, మనం అన్యులం అయిపోతాం. అక్కడ కొంతమందికి అంతే, అన్యులు అయిపోతారు. బంధువుల మధ్యన అన్ని సంబంధమైన బంధువుల మధ్యకి వెళ్తే వీళ్ళు కూడా అన్నిలుగా మారిపోతారు. అన్నీ చేసేస్తూ ఉంటారు, అన్నీ చేసేస్తారు. అవి చేయపోతట్టు ఇవి చేయపోతట్టు అంటే చేసి పారేస్తారు అన్నీ. అది ఇలా ఉండకూడదు. ఊసర వెళ్ళి ఏం చేద్దంట? రంగులు మారుస్తుందంట. ఆయా సీజన్లు బట్టి కానీ మరి ఆయా పరిస్థితులను బట్టి కానీ మనం ఊసర వెల్లుల వల్లే ఉండకూడదు. మారు మనసు పొందుకొని మారు మనసు తగినటువంటి జీవితాన్ని జీవించేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే వారిని కనికరపడి వారి కళ్ళు ముట్టంటే వెంటనే వారి దృష్టి పొంది వారు వెంట వెళ్ళారు. వీళ్ళ బ్రతుకులు మారిపోయినాయా? మారలేదా? గుడ్డివాళ్ళు, లోకమంతా చీకటే వాళ్ళకి. వాళ్ళు ఎలా బ్రతుకుతారు? ఇంకా అసలు గుడ్డివారు కదా. ఇప్పుడు ఏమైపోయింది? వారి జీవితం మారిపోయింది, వారి బ్రతుకు విధానం మారిపోయింది. గుడ్డివాళ్ళు కాదు, ఇప్పుడు కళ్ళున్న వారిగా మారిపోయారు, అందరితో పాటుగా సమానంగా మారిపోయారు. దేవునికి స్తుతి కలుగును. వారి లైఫ్ విధానం మారిపోయింది, వారి జీవిత విధానం మారిపోయింది. ఎవరు కనికరం వచ్చింది వాళ్ళ మీదకి? కన్న తల్లి కనికరం లేదా? కనికరం లేకుండా ఉందా? తండ్రి కనికరం లేకుండా ఉన్నాడా? ఒకవేళ చుట్టుపక్కల వారు బంధువులు ఏమైనా కనికరం లేకుండా ఉన్నారా? కనికరం ఉంది వాళ్ళకు కూడా. అయ్యో నా కొడుకు గుడ్డివాడిగా పుట్టాడని తల్లి ఏడుస్తుంది, తండ్రి ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. కానీ వారి కనికరం వాళ్ళకి ఏమీ చేయలేకపోయింది. అలాగే నీకున్నవారు నీకుంటారు, వారి కనికరం నీకు ఉండొచ్చు. కానీ చెప్పండి, దేవుడు చేయగలిగింది ఏ మనుషుడు కూడా చేయలేడు. కనుక దేవుని కనికరం తప్పనిసరిగా ప్రతి మనుషుడికి కావాలి. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఎవరి కనికరం కావాలి? దేవుని కనికరం ఉంటేనే బ్రతకగలుగుతాం. దేవుని కనికరం ఉంటేనే మన జీవితాలు మార్పు చెందుతాయి. గుడ్డివాడి బ్రతుకులు మారిపోయాయి, దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళారంట. ఈరోజు మనం కూడా మన జీవితాన్ని మార్చగలిగిన దేవుని కనికరం మన మీదకి రావాలి. మార్కు సువార్త 1 అధ్యాయం మనకు తెలిసి 41 వచ్చిన మార్కు సువార్త 1:41. ఒక కుష్ఠరోగి ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగం వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. చాలండి. ఇప్పుడు ఈ కుష్ఠరోగాన్ని తొలగించింది ఏది? దేవుని కనికరమేనా? కుష్ఠవాడి జీవితం తెలుసా మీకు? పాలెం ఊరి వెలపట. ఆ దినాల్లో ఎక్కడ ఉండాలి అతను? కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు పాలెం వెలపట అంటే ఊరి వెలపట ఏదో గుడారం వేసుకుని అక్కడ పడి ఉండాలి వాళ్ళు. అది పరిస్థితి వారిది, కుష్ఠరోగుల పరిస్థితి. ఆ దినాన్న యాజకుడు చూసిన కుష్ఠరోగి అని చెప్పేసి అంటే ఇక వెలివేయబడ్డమే. మళ్ళీ తగ్గితే అప్పుడు యాజకుడి దగ్గరకు శరీరం చూపించుకొని అతను పరీక్షించి కుష్ఠరోగం తగ్గిపోయింది అనుకుంటే అప్పుడు తాను అక్కడ పవిత్రపరుచుకుని మళ్ళీ కుటుంబంతో సంఘ సమాజంతో చేర్చబడాల్సిన పరిస్థితి. కుష్ఠరోగం వస్తే తగ్గే పరిస్థితి ఉంది. ఆ దినాల్లో తగ్గేదేం లేదు, చచ్చిపోయేంత వరకు. కానీ ఈరోజు కుష్ఠరోగానికి మందులు వచ్చాయి, కానీ ఆ దినాన్ని కుష్ఠరోగానికి ఏం లేవు,
మందులు లేవు, మందులు లేని కాలం వారి జీవితం అక్కడే ఆ పాళి ఎదుటే సమాధి అయిపోవాల్సిందే, పాళి ఎదుటే చనిపోవాల్సిందే. వాళ్ళ జీవితం సంఘ సమాజంతో కలవడానికి లేదు, బంధువులతో లేకపోతే ఇంటి వారితో కూడా కలిసి ఉండడానికి వారికి అవకాశం లేని పరిస్థితి. ఎంత దుఃఖమో! బ్రతికుండి కూడా నరకాన్ని అనిపిస్తున్న పరిస్థితి, బ్రతికుండి కూడా ఎంతో శోధన అనిపిస్తున్న పరిస్థితి. కుష్ఠరోగం ఒక పక్క వేధిస్తుంటే బంధువులందరినీ ఇంటి వారందరినీ పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిపోయి ఎంతో వేదనభరితమైన జీవితాన్ని జీవిస్తున్న పరిస్థితి. ఆ సమయంలో ఈ కుష్ఠరోగి ఏం చేశాడంట, ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదురు మోకాలుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలని చెప్పినప్పుడు ఆయన కనికరపడి, ఏం పడి? కుష్ఠరోగం చూసి ఎవరు కనికరపడ్డారు? దేవుడు కనికరపడ్డాడండి. భార్య కనికరపడి ఉండొచ్చు, చెప్పండి, తల్లిదండ్రులు కనికరపడి ఉండొచ్చు, బిడ్డలు కనికరపడి ఉండొచ్చు, అత్తమామలు చెప్పండి, ఇంకా బంధువులు కనికరపడ్డా వారి కనికరం ఏమైనా వచ్చిందా? ఎలాంటి కనికరం? అయ్యో అంటారు కానీ అబ్బో వీడు కుష్ఠరోగి, పరా బాబు పోపో అని చెప్పేసి ఏం చేస్తారు? కుష్ఠరోగం వచ్చినందుకు కొంత మనసులో బాధ ఉంటుంది కానీ ఆ కుష్ఠరోగిని కాసేపు కూడా భరించడానికి ఏమాత్రం ఇష్టపడరు, వాడు తరిమి కొట్టేస్తారు. ఇది ఇలాంటిది కనికరం. ఎవరి కనికరం? మనుషుల యొక్క కనికరం. ఇలాంటి జబ్బు వచ్చిందా అయ్యో అంటారు కానీ ఆ జబ్బు కలిగిన వాడిని అంటుకోవడానికి ఇంట్లో ఉంచుకోవడానికి కూడా ఇష్టపడరు. ఇది మన కనికరం. అవునంటారు కాదంటారా? ఇది. కానీ దేవుని కనికరం ఏం చేసిందని చెప్పండి, అతను ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కనికర్రపడి ఆ చెయ్యి చాపి ముట్టి వాడిని బాగు చేశాడంట. నాకు ఇష్టమే నువ్వు. కుష్టివాడిని ఏమంటున్నాడు దేవుడు? నాకు ఇష్టమే అన్నాడు. కుష్టివాడు ఎవరికన్నా ఇష్టమా? ఇష్టమైన వాళ్ళే చూసేసారు బయటికి. సరే, మా ఆయన దూసేస్తున్నావు, నా కొడుకుని దూసేస్తున్నారు, అయ్యా నేను కూడా పాళి వెలుపటికి వెళ్ళిపోయి నా కొడుకుతోనే ఉంటాను, నా భర్తతోనే ఉంటాను అన్నవాళ్ళు ఎవరన్నా ఒకపడతారు? అప్పుడు ఎవరో లేరు, వెళ్ళిన వాళ్ళు ఎవరో లేరు. భర్తతో వెళ్ళిన భార్య లేదు, కొడుకుతో వెళ్ళిన తల్లి తండ్రి లేరు, పిల్లలు అమ్మ మా డాడీ మా నాన్న అని చెప్పేసి వెళ్ళిన పిల్లలు లేరు. ఎలాంటి కనికరం ఇది? బాధ అంతే. కానీ ఏం చేద్దాం మరి, నీకు వచ్చిందిగా ఇంకేం చేసేది ఏమీ లేదు అని చెప్పేసి ఎప్పుడైనా చూడాల్సి వచ్చినా వెళ్ళాల్సి వచ్చినా ఎవరితో దాన్ని కబురు పట్టినా వెళ్ళేసి అంత దూరంగా ఉండి మాట్లాడుకుని అవతలకు వచ్చేయటమే. అంతేనా? ఇలాంటి పరిస్థితిని చూసి దేవుడు కనికరపడ్డాడు. అతని పరిస్థితిని చూసి ఏం చేశాడు దేవుడు? కనికరం. ఈరోజు నీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఎన్ని శోధనలు ఉన్నాయో, ఎన్ని బాధలు ఉన్నాయో, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో, ఏ విధంగా నువ్వు శోధించబడుతున్నావో దేవుడు చూసి ఆయన కూడా నీ మీద కనికరపడి నీకు కృప చూపాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు నమ్మితే దేవునికి స్తోత్రం చెప్ప, దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుడు నీ మీద కూడా కనికరబడి నిన్ను కూడా కనికరించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే ఆయన కోరుకుంటుంది ఒకటి, నా కుమార్తె నీ అతిక్రమాలు నీ హృదయంలో నీ రొమ్ములో దాచుకున్నావు, నీ తలంపులో దాచుకున్నావు, నీ దేహంలో దాచుకున్నావు కనుక వాటిని ఏం చేయి, నువ్వు ఒప్పుకో, నా ఎదుటి ఒప్పుకో. ఒకవేళ మనుషులు ఎదుటి ఒప్పుకోవాల్సి ఉంటే మనుషులు ఎదుటి ఒప్పుకో, వచ్చే నష్టం ఏమీ లేదు. రెండోదిగా దేవుని ఎదుటి ఒప్పుకోవాల్సింది దేవుని ఎదుట ఒప్పుకుని ఏం చేయి, దాన్ని విడిచిపెట్టేస్తే ఏం చేస్తాను నేను? నా కనికరం చేత నిన్ను కనికరిస్తా. నీ జీవితం వర్ధిల్లుతుంది, నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీ బ్రతుకు దీవెనకరంగా సంతోషకరంగా ఉంటుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ కుష్ఠరోగిని దేవుడు కనికరపడి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కా అని చెప్పాడు. వెంటనే ఏమైంది? రోగం వెళ్ళిపోయింది, శుద్ధుడైపోయాడు. దేవునితో కూడా ఏం చేశాడు? ఆయన సంతోషించి ప్రజలతో కలిసిపోయాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా 5వ అధ్యాయం 19వ వచనంలో కూడా మార్కు సువార్త నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపని ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. చాలు. రోగులను చూసి దేవుడు ఏం చేశాడు? కనికరపడ్డాడు. ఇంకా ఎవరిని చూసి ఆయన కనికరపడ్డాడు చెప్పండి? గుడ్డివారిని చూసి దేవుడు కనికరపడ్డాడు. కుష్ఠి రోగులను చూసి దేవుడు దాన్ని బట్టి వారు ఏ విధంగా బాధ అనిపిస్తున్నారో, శోధన అనిపిస్తున్నారో, మానసిక క్షోభను అనిపిస్తున్నారో చెప్పండి, దేవుడు ఎరిగి వారి మీద ఆయన కనికరపడి వారి జీవితాలను బాగు చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక నూతన జీవితాలను వారికి ఇచ్చాడు, ఒక నూతన బ్రతుకును దేవుడు వారికి ఇచ్చాడు, ఒక నూతన లైఫ్ వారు పొందుకోగలిగారు దేవుని కనికరాన్ని బట్టి. ఇక్కడ కూడా 5వ అధ్యాయంలో రాయబడింది ఏంటంటే, ఇక్కడ ఆ శాన పట్టినటువంటి వ్యక్తి అపవిత్రాత్మలో 2000 దెయ్యాలు పట్టాయంట. 2000
దయ్యాలు బట్టే ఈ మనకు తెలిసినవి. అంటే ఎలాగ వీళ్ళు స్వస్థత పొందారు అంటే అక్కడ క్లియర్గా రాయబడిందండి. వీరికి ఎలాంటి ఎందుకు ఇలాగ విడుదల దొరికిందంటే దేవుడి కనికర పడుడు ద్వారాగా వారికి విడుదల దొరికింది. దేవుని కనికరం వారికి విడుదల కలిగేసింది. దేవుని కనికరం ఒక నూతన జీవితాలను వారికి ప్రసాదించి, దేవుని కనికరం వారి పాప శాపగ్రస్తమైన జీవితాల నుంచి వారికి విడుదల, రోగగ్రస్తమైన జీవితాలు, మరి అపవాది శాతాల చీకటి ప్రభావాల నుంచి కూడా విడుదల కలగజేయడానికి కారణం దేవుని కనికరమే. దైవికమైన కనికరం నీ జీవితంలోకి రావాలంటే ఇంకెవరో నీకు మధ్యవర్తులు అవసరం లేదు. అర్థమవుతుందా? దేవుని కనికరం నీ మీదికి రావాలంటే ఇక మధ్యవర్తులు ఎవరు అవసరం లేదు. నేను మీకు అవసరం లేదు వాక్యం చెప్పడానికి, అంతే. ఇంకొకరు నీ కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సమండి నమ్ము ఈ మాట. ఎలాగా అమ్మా? దేవుని దగ్గర మనం ఒప్పుకుని విడిచిపెడితే కనికరం ఏం చేస్తాడు? మన మీదకి దిగి వస్తుంది. దిగొచ్చి ఒకవేళ ఇంకొకళ్ళు ఎవరైనా నీ కోసం ప్రార్థన చేయాలనుకో ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఎదుటి వారి హృదయాల భారం పెట్టి నీ కోసం ప్రార్థన చేపిస్తాడు. ఎందుకని? ఆయన నీ మీద కనికరపడ్డాడు కనుక. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రైజ్ హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగింది? శాన పట్టిందంటే ఈ వ్యక్తికి సంగతి మనకు తెలుసు. ఎక్కడుంటున్నాడు ఇతను? తల్లిదండ్రులు దాన్ని సాధు చేయలేకపోయారు, ఇంటి వారు సాధుపరచలేకపోయారు. సంఖ్యలు వేసిన తుత్తినీళ్ళకి తెంచేసుకున్నాడు. బంధకాలు వేసిన కట్టేసిన ఏం చేసాడు అతను? తెంచి వేసుకుని వాటిని తెంపేసుకుని పరుగులు పెడుతున్నాడు. వీళ్ళు ఇంక విడిచిపెట్టేశారు వీళ్ళ వల్ల కాక. అప్పుడు సమాధుల్లోకి వెళ్ళి నివాసం చేస్తాడంట, కొండల్లోకి వెళ్తున్నాడంట, కొండల్లో కేకలు పెడుతున్నాడంట, సమాధుల్లో తిరుగులాడుతున్నాడంట, కొండల మీదకి వెళ్ళి కొండల మీద తిరుగులాడుతున్నాడంట. రాళ్ళు తీసుకుని ఎదుటివారిని కొడుతున్నాడు, తన్ను తాను కూడా ఏం చేస్తున్నాడు? తన్ను తాను కూడా గాయపరుచుకుంటున్నాడు, తన్ను తాను కూడా కొట్టుకుంటున్నాడు. ఈ రోజున ఈ సంగతి అతను తన్ను తాను కొట్టుకుంటూ గాయపరుచుకోవడం, శరీరానికి రక్తం కావటం చూసి అయ్యో అనుకుంటాం కానీ ఈ రోజున మనం కూడా గాయపరుచుకుంటున్నాం. తెలుసండి, మన మాటలు, మన ప్రవర్తన, మన క్రియలు మన జీవితాన్ని డ్యామేజ్ చేస్తున్నాయి, గాయపరుస్తున్నాయి. మన కుటుంబానికి నష్టాన్ని తీసుకొస్తున్నాయి. మన శరీరానికి కూడా, మన ఆత్మకు కూడా ఎంతగానో డ్యామేజ్ అయిపోతుంది. ఎవరిని బట్టి? మనల్ని బట్టి, మన స్వభావాలను బట్టి, మన ప్రవర్తన బట్టి మన కుటుంబానికి, మనకు కూడా ఏం చేస్తున్నాం? మనమే గాయపరుచుకుంటున్నాం. ఎవరో గాయపరచడం కాదు, ఎవరో కొట్టడం కాదు, మనం ఏం చేస్తున్నాము? గాయపరుచుకుంటున్నాం, కొట్టుకుంటున్నాం. శోధనకి కారణం మన ప్రవర్తన, మన స్వభావం కావచ్చు కొన్ని పర్యాయాలు. కనుక ఏం చేయాలి చెప్పండి? దేవుని అసలు ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవునికి స్తుతి కలుగును గాక. ఇతను ఈ విధంగా తన శరీరాన్ని గాయపరుచుకోవడానికి కారణం ఏంటి? దురాత్మ, చీకటాత్మలు ఏం చేశాయి? అతను పట్టి తన శరీరాన్ని అంతా పాడు చేసేస్తున్నాయి. తన ఫ్యామిలీలోంచి బయటికి ఈడ్చుకొచ్చాయి. ఫ్యామిలీతో సహవాసం ఉండనివ్వలేదు. భార్య, బిడ్డలు, తల్లి, తండ్రి, కుటుంబం ఉన్న కుటుంబాన్ని ప్రేమించడం కానీ, కుటుంబంతో కలిసి ఉండడం కానీ, కుటుంబంతో సహకరించడం కానీ ఏ మాత్రం కూడా ఉండనివ్వలేదు. భార్యని ప్రేమించనివ్వలేదు. భర్త చెప్పండి, బిడ్డల్ని ప్రేమించనివ్వలేదు. అన్నదమ్ములు, అక్కచెల్లెలు, తల్లిదండ్రుల వారిని ప్రేమించి వారితో ఉండడానికి ఏం చేయలేదు? ఈ దురాత్మలు ఉండనివ్వలేదు. వాటి స్వభావం ఏంటి? పరుగులు పెట్టడమో, కేకలేసుకోవడమో, కోపం తెచ్చుకోవడమో, రాళ్ళతో కొట్టడమో, ఎదుటివారిని భయపెట్టడమో, ఎదుటివారిని కొట్టడమో, పిచ్చిగా కేకలేయడమో, పిచ్చిగా అరవడమో, పిచ్చి జీవితం జీవించడమే వాటికి ఇష్టం. అందుకోసం ఏం చేశాయి? ఆ వ్యక్తిని పట్టేసి అటు ఇష్టం వచ్చినట్టుగా వాటి ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కోసం అతని శరీరంలో ఉండి వాటి ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాయి. అవి ఆనందిస్తున్నాయి, అవి సంతోషిస్తున్నాయి. కానీ ఈ వ్యక్తి జీవితం మాత్రం పాడైపోతుంది, భ్రష్టమైపోతుంది. ఈరోజు దురాత్మలు కూడా నిద్రపోకండి. ఈరోజు దురాత్మలు కూడా మనుషుల్ని పట్టి ఏం చేస్తారని చెప్పండి? మనుషుల్లో ఉండి వాటి కోరికలను నెరవేర్చుకుంటున్నాయి, వాటి ఇష్టాలని నెరవేర్చుకుంటున్నాయండి. నిజం ఒట్టిదనుకుంటున్నారా? ఒట్టిదా? త్రాగుడు, వ్యభిచారం, ఇంకా రకరకాలుగా ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ కూడా అబద్ధాలు, అవన్నీ కూడా దురాత్మల చీకటి గుంపైవి. అవి మనుషులను బట్టి ఏం చేస్తున్నాయి? అవన్నీ కూడా ఆ విధంగా నడిపిస్తున్నాయి మనుషుల్ని. ఆ విధంగా నడిపిస్తున్నాయి తప్ప మనుషులు దేవుడు ఎలాగ పుట్టించాడంటే ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. మనుషులందరినీ కూడా దేవుడు మంచివారిగా పుట్టించాడంట. అయితే వారే తర్వాత వివిధమైన తంత్రాలు వారే కల్పించుకుంటున్నారు అని చెప్పేసి రాయబడింది. మనుషులందరినీ ఏం చేశాడు? దేవుడు మంచివారిగానే పుట్టించాడు. వివిధమైన తంత్రాలను వారే కల్పించుకుంటున్నారు అని చెప్పేసి. అయితే ఎలాంటి దురాత్మలైనా, ఎలాంటి చీకటాత్మలైనా ప్రభు ఏం చేయగలడు చెప్పండి? వాటిని వాటి నుంచి మనల్ని విడిపించగలిగిన దేవుడు. మగ్ధలేని మరియకి 7 దెయ్యాలు పట్టినాయి అంట. మగ్ధలేని మరియకి ఎన్ని దెయ్యాలు పట్టే? 7 దెయ్యాలు.
యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు 7 దెయ్యాలను తరిమి కొడితే మగ్దలేని మరి ఏమైపోయింది? ఆయన వెంబడించి ఆయన కోసం ఒక మంచి సాక్షిగా మారిపోయింది. 7 దెయ్యాలు పట్టినప్పుడు చర్చికి వెళ్దాంరా. ఏం చర్చి నాకు అసలు ఇష్టం ఉండదమ్మా. ఏంటి ఆ దేవుడు? దెయ్యాలు బట్టి చర్చ్ అంటే నాకు ఇష్టం లేదు, ప్రార్థన అంటే నాకు ఇష్టం లేదు. కూర్చో కాసేపు ప్రార్థన చేద్దాం. అబ్బో ఇంతసేపా? ఇన్ని గంటలు? అబ్బో నేను కూర్చోలేను. ఇన్ని గంటల నేను కూర్చోలేను. రోజు ప్రార్థన నేను చేయలేను. వాక్యమా వినలేను. వాక్యం ఏంటంటే విసుకొస్తుంది, ఎప్పుడు ముగించేస్తారనిపిస్తుంది. కానీ నమ్ముకున్నాను కనుక ఆ చర్చికి ఏం కావాలి, వెళ్ళకపోతే మళ్ళీ వెళ్ళాలి కదా అనిపిస్తుంది. వస్తేనే కూర్చోబుద్ధి కాదు, వినబుద్ధి కాదు, కూర్చోబుద్ధి కాదు, వినబుద్ధి కాదు. ఇవి ఎప్పుడు ముగిస్తుందా అని చెప్పేసి ముగించేస్తే దేవునికి స్తోత్రం, ప్రార్థన చేసుకుందాం అనగానే అబ్బా ప్రాణం రిలీఫ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఏం బట్టే? ఎలాగుంది చెప్పండి మనసు? ప్రార్థన జరుగుతుంది, ఎక్కడ ఉండాలనిపిస్తుంది? కిందకి వెళ్ళిపోవాలి, కాసేపు అటు నుంచోవాలి, కాసేపు ఇటు నుంచోవాలి, లేదంటే కాసేపు కళ్ళు మూసుకొని నిద్రపోవాలి, కాసేపు అటు చూడాలి, ఇటు చూడాలి. ఏంటి అటు ఇటు చూడడానికి ఇష్టం ఉంటుంది కానీ మనిషిని చూసి మాట వినడానికి ఇష్టం ఉండదు. ఎందుకు? చికాకు వచ్చేస్తుంది, ఇసుకు వచ్చేస్తుంది. ఎప్పుడు ముగిచ్చేస్తారా? పట్ట పట్ట పళ్ళు లోపల కొరికినట్టు ఉంటుంది మనసు కొంతమందికి అండి. ఏంటిది ఇది? 3 రాత్రింబగళ్ళు దేవుని ఎదురు కూర్చున్నారంటండి వాళ్ళు. అన్నం నీళ్ళు మానేసేసి 3 రాత్రింబగళ్ళు కూర్చున్నారంట. దేవుడు వారి మీద కనికిరిపడి ఏం చేశాడు? వారికి 5 రొట్టెల్ని 2 చిన్న చేపల్ని కొన్ని వేల మందికి ఆహారంగా పెట్టేశాడు. దేవుడికి స్తుతి కలుగునుగాక. వారి మీద కనికిరిపడి ఏం చేశాడు దేవుడు? ఆ కొంచెం రొట్టె ఏమైపోయింది? 5 రొట్టెలు విస్తారమైన రొట్టెలుగా మారిపోయినాయి. ఆ 2 చిన్న చేపలు విస్తారమైన చేపలు. 5,000 మంది పురుషులు అంటే ఇంచుమించు ఇంక స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ సరిపోనంత ఆహారంగా మారిపోయింది. కారణం ఏంటి? వారి మీద ఏమొచ్చింది? దేవుడికి కనికరం వచ్చింది. మన కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు చూసినప్పుడు ఎవరి కనికరం రావాలి? దేవుని కనికరం రావాలి. దేవుని కనికరం రావాలంటే ఏం చేయాలి? నువ్వు దేవుని ఎదుట అగపడాలి. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుని మాటలు వినే బిడ్డగా ఉండాలి, లోబడే బిడ్డగా ఉండాలి, ప్రార్థన చేసేటువంటి కుమారుడుగా కుమార్తెగా ఉండాలి. దేవుని కనికరం నీ మీదికి రావాలి అంటే అర్థమవుతుందండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు తినగా ఇంకెన్ని గంపలు ఎత్తారంట వాళ్ళు? 12 గంపలు ఎత్తి పెట్టారంటండి. 12 గంపలు అంటే ఒక్కొక్క శిష్యుడికి ఒక్కొక్క గంప అన్నట్టుగా మిగిలిపోయింది. ప్రభుకి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు కనికర పడితే జరిగేటువంటి కార్యాలు అట్లుంటాయి. ఈ మగ్దలేని మరీకి 7 దెయ్యాలు పెడితే ఏం చేశాడు? దేవుడు కూడా కనికరపడి మగ్దలేని మరీని విడిపించాడు. అప్పుడు ప్రార్థన రానామే. ప్రార్థన అంటే నాకు ఇష్టం లేదు, ప్రార్థన నాకు ఇష్టం లేదు. యేసు ప్రభు బాధకుడు రా. ఏం బాధకుడు? మీకు పిచ్చి బట్టి మీరు వెళ్తున్నారు కానీ నాకు అలాంటి పిచ్చి లేదు అన్నటువంటి ఆమె ఇప్పుడు ఏమైపోయింది? పరిచారకురాలుగా మారిపోయిందండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొంతమందికి ఇదే బాధ అండి. ఆదివారం ఏదో వస్తారు కానీ మిగతా టైంలో ఖాళీ ఉన్నా కూడా ప్రార్థనకు రారు. ఎందుకంటే ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, ప్రార్థన చేయడానికి మనస్సు ఉండదు, ప్రార్థన చేయడానికి కష్టం, ప్రార్థన వాక్యం వినడానికి కష్టం, రావడానికి కూడా కష్టమే. ఒకవేళ ఒక 20 రూపాయలు ఖర్చు అవుతాయి అనుకోండి, అమ్మో 20 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇప్పుడు వెళ్ళాలంటావా? ఛార్జీలు పెట్టుకుని అనిపిస్తుంది. ఇలాగని చెప్తే మీకు బాధ అనిపిస్తుందేమో. ఏముండి అలాగా? ఆఫ్టర్ ఆల్ 20 రూపాయలు ఎవరు ఎదుటయ్యి? దేవుని ఎదుటండి. ఒక 25 రూపాయలు ఎంతగా చూస్తున్నావు అమ్మ నీకేమ్మా అని చెప్పేసి అంటారేమో. మళ్ళీ ఇదొకటి తంట అండి, ఇదొకటి తంట. అక్కడ అంత పెద్ద మ్యాథ్యూస్ గారిని అనేసారు అక్కడ యెరూషలేము వెళ్తే. పాపం వాళ్ళు డబ్బులు ఎక్కువ కట్టమంటే ఆయన అన్నాడు కదా, మీరు కట్టగలిగిన వారు కట్టండి, లేకపోతే నేను కడతానన్నాడు ఆయన. దానికి వచ్చిన తంట అనేసేసారు. ఎవరో? వాళ్ళ విశ్వాసులు కాదు. వాళ్ళ విశ్వాసులు నోరు తెరవలేదు, ఒక్క మాట కూడా వాళ్ళు సనగలేదు, ఒక్క మాట కూడా అనలేదు. వాళ్ళందరూ కూడా ఏంటి మిరపకాయలు తొడలు తీసుకునేవాళ్ళు, ఆయా చిన్న పనులు చేసుకునేవాళ్ళు అంట. మా వాళ్ళు డబ్బులు ఎక్కువైతే తెచ్చుకోలేదు, వాళ్ళు చాలా తక్కువ తెచ్చుకున్నారు అని చెప్పారు ఆయనకి. చెప్పిన తర్వాత కూడా ఏం చేశారు తెలుసా? మాకు లేదు, మాకు ఇబ్బంది. ఇప్పుడు మీకు ఫుడ్ పెట్టాలన్నా, హోటల్ మళ్ళీ మీకు బుక్ చేయాలన్నా నా దగ్గర డబ్బు ఏం లేదు, మీరు ఇస్తేనే అని కూర్చున్నాడు ఆయన.
ఇస్తే నేను కూర్చుంటే ఇంకేం చేయాలి, తప్పదు. ఏం చేశాడు మ్యాథ్యూస్ గారు చెబితే, వాళ్ళు ఆ మిరపకాయలు తొడేలు తీసుకునేటువంటి వాళ్ళు ఏదో కొద్దిగా తెచ్చుకున్నటువంటి వారు, చిన్న చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి వారు ధనవంతులు ఎవ్వరు లేరు. వారు వచ్చిన వాళ్ళల్లో మరి ఒకళ్ళిద్దరు ఉన్నారేమో. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత ఇమ్మని చెప్పారు, తక్కువ కాకుండా అంత ఇచ్చేశారు. ఒక్కళ్ళు కూడా సనుక్కోలేదు. ఇక్కడ పక్కమ్మటి రాజు అనే పాస్టర్ వచ్చాడు. ఆయన అన్నాడు, అమ్మో ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు, అసలు ఒక్కళ్ళు కూడా నోరు తెరిచి పాస్టర్ గారికి వ్యతిరేకంగా ఒక్కళ్ళు కూడా నోరు ఇప్పి మాట్లాడకుండా మౌనంగా ఇచ్చేశారు అని చెప్పేసి అన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాగ ఉండాలి. ఎలాగ ఉండాలి చెప్పండి? అక్కడికి వెళ్ళినా కూడా డబ్బు అనేపాటికి ఎన్ని సనుగుళ్ళు వస్తాయో తెలుసా? డబ్బు దగ్గరికి వచ్చేపాటికి ఎన్ని సనుగుల్లో ఎన్ని గొనుగుల్లో వస్తాయి. వాళ్ళు నోరు తెరవకుండా మౌనంగా ఎన్నమ్మ ఇచ్చింది మనం? $100. $100 అంటే ఎన్ని? 7,000. 7,500 ఆ దినాన. 7,500 రూపాయలు మళ్ళా కట్టమన్నారు. మేము కట్టిన తర్వాత ఇక్కడ 3,000 కట్టించేసుకున్నారు. గుంటూరులోనే మళ్ళీ 3,000 కదా, 3,000 కట్టించుకున్నారు ఎక్స్ట్రా. ఆ 3,000 కాకుండా మళ్ళీ ఏం చేశారు? 7,000, మొత్తం 10,000, 10,500 కట్టించుకున్నారండి. ఎవరికైనా ఇబ్బందే కదా. కానీ నోరు ఎత్తకుండా కట్టారు. ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి వచ్చారు కొంతమంది. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఈయన అందరి పక్షంగా ఆయన మాట్లాడితే ఏమనాలి చెప్పండి? ఒప్పుకోవాలి, సంతోషించాలి కదా. మీరు కట్టగలిగిన వారు కట్టండి, డబ్బు లేకపోతే నేను కడతాను అన్నాడు. ఆయన ఎక్కువ తేలేదు పాపం. వెళ్ళేటప్పుడు కూడా డబ్బులు లేదు, ఎవరి దగ్గర అడుగు తీసుకుని వెళ్ళాడు. ఆయన కూడా డబ్బులు లేక అడుగు తీసుకుని వెళ్ళారు. వాళ్ళ భార్యను కూడా వేరే వాళ్ళకి అప్పచెప్పాడు, ఏది అవసరం వచ్చినా మీరే చూసుకోండి అని. ముందు 2 రోజుల ముందర వెళ్ళిపోయి నా భార్య ఆమెకు కూడా ఏం కావాలంటే మీరే చూడండి, వచ్చిన తర్వాత నేను చూసుకుంటానని చెప్పేసి అప్పచెప్పి వెళ్ళాడు. అయితే ఏమన్నారు తెలుసండి వాళ్ళు? నువ్వు కడతావు, నువ్వు ఎందుకు కట్టావు? ప్రజల సొమ్మేగా, జనం సొమ్మేగా అని అన్నారండి వాళ్ళు. ఎంత బాధ అనిపించిందో. జనం సొమ్ము అయితే నువ్వు కట్టు. ఊరికి జనం ఇస్తారా? దేవుడు ఏం చేస్తాడు చెప్పడు? నువ్వు కష్టపడిన దానికి నువ్వు ప్రతిఫలం నువ్వు తెచ్చుకుంటున్నావు. ఇక్కడ సావుకుడు కష్టపడిన దానికి ఏం చేస్తున్నాడు దేవుడు? ఆయన ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే చాలేదండి, అందరు ఇచ్చినా కూడా చాలకపోతే ఈయన అన్నీ కూడా ఆయనకి ఇచ్చేసాడు. ఇచ్చేసేసి డబ్బు లేకుండా వెళ్ళిపోయాడు ఆయన. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సరే మంచిది. ఇప్పుడు ఏంటి చెప్పాను నేను? ఎందుకు వచ్చింది ఈ టాపిక్? 20 రూపాయలు, 25 రూపాయలు ఏమంటారు? నువ్వు చెప్తావులేమ్మ అట్లాగే అని చెప్పేసి అంటారు. నేను చెప్పడం కాదు. దేవుని ఎదుట రూపాయిని ఏం చేయకూడదు? విలువగా చూడకూడదు. రూపాయిని దేవుని ఎదుట మనం విలువగా చూసామంటే దేవుడి కంటే ఎక్కువగా దేవుని కోసం ఖర్చు పెట్టాల్సి వస్తే 20 రూపాయల, 25 రూపాయలు లక్ష్య పెట్టకుండా ఏం చెయ్యి? ఖర్చు పెట్టు దేవుని సన్నిధికి. దేవుని కోసం రా, దేవుని సన్నిధికి రా. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దానికోసం ఇబ్బంది, శోధన అనుభవించొద్దు. అది నీకు 20 రూపాయలు, 25 రూపాయలు నీ హృదయానికి ఎందుకు శోధనగా ఉండాలి? 100 రూపాయలు నీకు ఎందుకు శోధనగా ఉండాలి? ఒకవేళ 1000 రూపాయలు ఎందుకు శోధన ఉండాలి? 10,000 నీకు ఎందుకు శోధనగా ఉండాలి? చూసుకునేటువంటి వాడు దేవుడు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా? ఇలాగ దురాత్మలు ఏం చేస్తాయి? ఏంటి? ధనపిశాచులు. ఏంటి? అంతేనా? ధన వ్యామోహం, ధనపిశాచి కొంతమందికి పడుతుందండి. ఎవరికైనా ఉంటే విడిపించేసుకోండి, మంచిది కాదు ఇది. డబ్బు లేకపోతే బ్రతకడం కష్టమే. కానీ డబ్బుని ఏం చేయకూడదు? ప్రేమించి దేవుడి కంటే విలువగా చూడకూడదు. దేవుని కంటే ఎక్కువ విలువగా దాన్ని చూడొద్దు. బ్రతకడానికి కష్టపడండి, సంపాదించుకోండి, కానీ అదే దేవుడు అన్నట్టుగా చూడొద్దు. అదే దేవుడు అన్నట్టుగా చూడొద్దు. దాని యొక్క ప్రభావంలో పడి అనేక మంది వారి ఆధ్యాత్మిక జీవితాలు ఏం చేశారంట? పాడు చేసుకున్నారని చెప్పేసి తిమ్మోతి పత్రికలో పౌలు తిమ్మోతి గారితో చెప్తాడు. కనుక మనం కూడా డబ్బు అంటే ఆశపడతా ఉంటారు, డబ్బు గురించి లెక్కలేసుకుంటూ ఉంటారు. చెప్పండి, వడ్డీ ఒకవేళ డబ్బు ఉంటే మీరు ఎంతకి ఇమ్మని చెప్పాను ఇంతకుముందు? 2 రూపాయలు, లేదంటే రూపాయిన్నర. దానికి మించి వడ్డీ సొమ్ము తీసుకున్నావా నీ తాట తీయబడద్దు. మీ తాట, మీరు నన్ను ఏమనుకున్నా సరే ఖచ్చితంగా మీ తాట తీయబడుతుంది. జాగ్రత్త. ఏం చేయాలి? మేము అక్కడ తెచ్చాము, లేకపోతే ఇక్కడ తెచ్చాము, అటు తెచ్చాము, ఇటు తెచ్చాము, అది చేసాము, ఇది చేసాము, 4 రూపాయలు, 5 రూపాయలు, 6 రూపాయలు, 3 రూపాయలు వడ్డీలు తీసుకుంటారు. జాగ్రత్త. ఇది మీ ఇంటికి నాశనం తప్ప దేవుని ఆశీర్వాదం ఎంత మాత్రం కాదు. మరి అట్లా కదమ్మా, ఇట్లా కదమ్మా, మరి మేము ఇలా కదమ్మా అంటారేమో, మాకు లేదు కదమ్మా అంటారేమో. నీకు లేకపోయినా ఆశీర్వదించేవాడు దేవుడు. దేవుని ఆజ్ఞకు కట్టడికి ఏం కావాలి? మనము లోబడాలి. అంతే తప్ప నువ్వు సరి చేసుకుని సమాధానపరుచుకుని సరిపోద్దా? వాక్యాన్ని నీకు అనుకూలంగా తీసుకోవడానికి సరిపోద్దా? వాక్యాన్ని నీకు అనుకూలంగా మలుచుకుంటావా? మలుచుకోకూడదు. అర్థమవుతుందా? మీరు ఎవరెవరో నాకు తెలీదు.
మీరు ఎవరెవరు వడ్డీలకి ఇస్తారో నాకు తెలీదు. వడ్డీలకి ఇస్తే ఏం కావాలి? ఇంతకుముందు కూడా చెప్పాను, మరలా చెప్తున్నాను. ఎంతకి ఇవ్వాలి? 2, లేదంటే ₹1.5, ఇంకా లేదంటే రూపాయి. ఇంకా దాతృత్వం ఉంటే 2-3 నెలలు ఇచ్చే బాబు, వడ్డీ వద్దేం వద్దు, దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా దాతృత్వం ఉంటే అలా చెయ్యి. దేవుడి నువ్వు గొప్ప ధనవంతురాలు చేయడానికి దేవుడు ఆశపడతాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందండి? అలాగ ఉండాలి. వడ్డీ సొమ్ములు ఎక్కువ వసూలు చేయకూడదు, ధన వ్యామోహం ఉండకూడదు, ధన ఆశ ఇచ్చ వాంఛ మన చేతుల్లో ఉండకూడదు. సరే, మంచిది. ఇక్కడ ఏంటంటే చెప్పండి, తనకి ఎన్ని పట్టాయి? 2000 శాన బట్టి ఈ వ్యక్తి జీవితం ఏమైపోయింది? పూర్తిగా భ్రష్టమైపోయింది, పూర్తిగా నాశనం అయిపోయింది. ఇలాంటి వ్యక్తిని ఇంటివారి విడిచిపెట్టేశారు. విడిచిపెడితే ఏసి విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఆ ప్రాంతానికి వచ్చాడు ఆయన. ఏది? దెక్కపోలి ప్రాంతానికి వచ్చాడంట ఆయన. దెక్కపోలి ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ సమాధుల్లో, కొండల్లో ఈ వ్యక్తిని దేవుడు చూశాడు. దేవుడు చూసి ఏం చేశాడు? అతని మీద కనికరపడ్డాడు అంట. అతని జీవితాన్ని చూసి కనికరపడ్డాడు. ఈరోజు లోకములో, చీకట్లో, పాపములో, ఎక్కడో త్రాగుడులో, దుర్వ్యసనాల్లో ఎక్కడెక్కడో పడినటువంటి మన బ్రతుకులను దేవుడు చూసి మన మీద కనికిరపడి ఆయన సన్నిధికి, ఆయన సముఖానికి దేవుడు తోడుకొని తీసుకొచ్చాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే ప్రభు అంటున్నాడు కదా, ఇంకేమన్నాడు? మీ అపరాధములు కానీ, మీ దోషాలు కానీ, మీ పాపాలు కానీ, మీ దుర్నీతి కానీ, దుష్టత్వం కానీ దేవుని ఎదుట ఏం చేయండి? మీరు అది ఒప్పేసుకోండి. నువ్వు ఎలాంటి వాడు ఒప్పేసుకో, నువ్వేం చేసావు ఒప్పేసుకో, నువ్వు ఎలాంటి దానివో, ఏమేమి పనులు చేసావు, ఇప్పుడు ఎలాగున్నావు, నీ మనసు ఎలాంటిది, నా సన్నిధిని ఒప్పుకుని దాన్ని ఏం చేయి? నువ్వు విడిచిపెట్టి. అది నీకు క్షేమం కాదు. నా కనికరం ఇంకా నా సన్నిధి తీసుకురావడమే కాదు, నా కనికరం నీ మీద కుమ్మరించబడ్డానికి, నా కనికరం చేత నేను కనికరించడానికి నేను ఇష్టపడుతున్నాను. నా కనికరం మితిలేని కనికిరాలు, నా కనికరం సమస్త కార్యాల మీద నా కనికరము నిలిచి ఉంది. మితిలేని కనికరం చేత నేను మిమ్మల్ని కనికరించాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను, ఇష్టపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి వాడంటే ఆయన కనికరము కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, దీర్ఘశాంతం కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, విస్తారమైన కృపా సత్యములు కలిగినటువంటి వాడంట ఆయన. ఆయన ఎదుట మోషే ఏం చేశాడు? తల వంచి సాగిలపడ్డాడు. ఈరోజు మనం కూడా ఏం కావాలి? ప్రభు ఎదుట మనకున్న గర్వ అహంకారాలను విడిచిపెట్టాలి. నేను అనే స్వభావాన్ని కూడా ఏం చేయాలి? దేవుని ఎదుట విడిచిపెట్టే. అది నీకు క్షేమం కాదండి. ఇది నా కోసమా? మీరు ఎలాగున్నా కూడా నాకేమైనా నష్టమా అండి? చెప్పండి, నాకేమైనా నష్టమా? పద్దాకి ఇదే చెప్తుందమ్మంటే నాకేమైనా నష్టమా? మీరు ఎలాగున్నా కూడా మీరు వచ్చి నా మీద పోట్లాడతారా, గొడవాడతారా, నాదేమైనా తినేస్తారా, నేను వచ్చి మీ ఇంట్లోకి వచ్చేసి మీ ఇంట్లో కాపురం చేస్తానా, మిమ్మల్ని బట్టి నాకు కష్టం నాయనో అని చెప్పేసి అనుకోవడానికి మీరు నా ఇంట్లోకి వచ్చి ఉంటారా? మిమ్మల్ని బట్టి నేను శోధించబడటానికి కాదు కదా. అర్థమవుతుందండి? మీరు దీవించబడాలి. దేవుని స్తుతి కలుగును గాక. ప్రతి బిడ్డ కూడా దేవుని చేత ఏం కావాలి? కనికరించబడాలి, దీవెన ఆశీర్వాదం పొందుకోవాలి. కనుక ప్రభు యొక్క కనికిరాలు మన మీదకి రావాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి చెప్పండి? పాపం ఉందా, అవిధేయత ఉందా, దుర్నీతి ఉందా, దుష్టత్వం ఉందా, అజ్ఞానం ఉందా, దేవుడు లోపల స్వభావం ఉందా చెప్పండి? నోరు పారేసుకునే స్వభావం ఉందా? ఎలా పడితే అలా నోరు ఇచ్చేస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి స్వభావం ఉందా? దాని అంతటి కూడా ఏం చెయ్యి? తట్టుకోలేకపోతున్నాం అంటారు. తట్టుకోలేకపోతున్నాం అంటే యేసు ప్రభు ఎలా తట్టుకున్నాడండి? ఒకసారి ఆ శిలువలో పలికిన మాటను గుర్తు చేసుకోండి. మేకులు కొట్టారు, చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు దిగ్గొట్టారు, అవునా? శరీరం అంతా కూడా కొట్టి కోడాలతో చీల్చేశారు, తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, ముఖాన్ని ఉమ్మేశారు, గడ్డం పట్టుకుని పెరికేశారంటే ఎంత బాధ అండి. ఎంత విలవిల్లాడుంటాడు ఆయన. ఆయన కూడా నోరు తెరిచి ఒక్క మాట ఎవరైనా దూషించాడా? ఒక్క మాట ఎవరైనా శపించాడా? శపిస్తే వాళ్ళు శాపగ్రస్తులైపోతారు అక్కడికక్కడే. యూదాకి విడుదల దొరికి శాపగ్రస్తుడైపోయాడు కదా. కనుక మరి దేవుడు ఒక్క మాట కూడా పలకలేదు, వారిని ఒక్క మాట కూడా అనలేదు. ఎంత ఓర్చుకున్నాడు మరి ఆయన? మనమేమంటే నేను ఓర్చుకోలేకపోతున్నాను, నేను సహించలేకపోతున్నాను అని చెప్పేసి అంటే ఎవరెంక చూడాలి? ఎవరి వైపు చూడాలి? మనం ఎప్పుడు కూడా దేవుని వైపు చూడాలి. సిలువేయబడిన యేసుని ఎదుట పెట్టుకోవాలి, మాదిరికి ఉంచుకోవాలి, సహనానికి ఉంచుకోవాలి, ఓర్పుకు ఉంచుకోవాలి, భరించడానికి ఉంచుకోవాలి, ఓర్చుకోవడానికి ఉంచుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందండి? వారు భయంకరంగా కొట్టి శీలను నాటి తీసుకెళ్ళి ఆ యొక్క ఆ మూడు మేకుల మీద, ఆ కొయ్యి మీద వేలాడేశారు ఆయన్ని. ఉదయం 9 గంటలకు సిలువేస్తే మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఆయన వేలాడాడు. ఎంత బాధ, ఎంత బాధ అండి. అర్థమవుతుందా? మనం కొంచెం అయితేనే మనం తట్టుకోలేం కదా. కొంచెం బాధ అయితేనే మనము తట్టుకోలేం. ఈ చేతుల్లో శీలలు నాటడం అంటే మామూలు మాటేనా? ఒక సినిమా ఏదో తీశారు కదా,
కరుణామయుడు ఇలాంటి కొన్ని తీసి అలాంటి సీన్ ఎప్పుడైనా కళ్ళకు కనపడుతుంటే చూడబుద్ధి కాదు. ఈ మధ్యన మ్యాథ్యూస్ గారి పాట ఎందులోనూ ఏ పాటలోనే పెట్టారండి, ఎందుకు నన్ను ఎంతగా ప్రేమించావు అనే పాటలో పూర్తిగా అదే పెట్టారు. దాన్ని ఇంకా అసలు చూడబుద్ధి కాలేదు. బాబు అసలు నాకు అనిపించింది, ఎందుకు పెట్టేవరా నాయనా బాబు అని చెప్పేసి అందాం అనిపించింది ఆ పిల్లాడిని, వాళ్ళ కొడుకుని. ఇలాంటిది ఎందుకు పెట్టావు అని చెప్పేసి అది చూడబుద్ధి కాలేదు, అంత అనిపించింది. అది నిజానికి జరిగింది కాదు, వాస్తవం కాదు. అది వాస్తవం కాకపోయినా దాని ఇంకా చూడడానికి ఆ పాట చూస్తూ ఉన్నాం. నేనే చూడలేక ఇటు తిప్పుతుంటే మా క్రిస్టి ఏం చేసింది, ఆ పాట తీసి వద్దమ్మో ఆ పాట వద్దు తీసి అంటుంది. అంటే ఆమె కూడా చూడలేకపోతుంది, దాన్ని చూడలేకపోతుంది. అర్థమవుతుందా? ఎంత బాధ, అంత బాధను భరించి ఆయన ఏమన్నాడు తెలుసా? తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించు అని చెప్పేసి అన్నాడు. మరి మనం నా భర్తకు తెలియక ఏదో మాట్లాడుతున్నాడులే ప్రభు క్షమించయ్యా, ఆ దోషం మాత్రం ఆయన మీద రావద్దు ప్లీజ్ తండ్రి, ఏదైనా వచ్చిందనుకో నేనే కదా పడాలి ఆయన, నేనే కదా భరించాలి, వద్దయ్యా అంటారండి. బుద్ధి చెప్పయ్యా, ఆయనకేం చెయ్యి. నా భార్య ఏదో పలికిందిలే ప్రభా పిచ్చి మోహం, దానికి కొంచెం కోపం ఎక్కువయ్యా, దయించి క్షమించు నాయన, ఏదో చేసిన దయించి క్షమించయ్యా అంటారా? అను. భార్యాభర్తలమే అనుకోలేం, ఇంట్లో ఫ్యామిలీలే అనుకోలేం. మాటికి చెప్తున్నాను జాగ్రత్త. ఎవరిని ముందు పెట్టుకోవాలి? సిలువేబడి నేసిన ముందు పెట్టుకో. నిన్ను ముందు పెట్టుకుంటాం. ఎవరిని ముందు పెట్టుకుంటాం మనం? ఎవరికి వాళ్ళనే ముందు పెట్టుకుంటారు. వారి స్వభావాన్ని ముందు పెట్టుకుని దాన్ని కనపరిచి నేను ఈ మాట అనిపించుకోవటమా, నేను పడటమా, నేను పడ్డం ఏంటి, నేను మాట అనిపించుకోవడం, నువ్వేలాంటోడి, నువ్వేలాంటి దానివి, నువ్వేలాంటోడి, నువ్వలాగా ఎవరి స్వభావం ఎదురు పెట్టుకుంటాం? మన స్వభావమే మన ఎదురు పెట్టుకుని దీన్ని అంతా హైలైట్ చేసి ఇదేదో గొప్పదన్నట్టు, ఏదో ఘనమైంది అన్నట్టు, ఇదేదో నేను ఆశీర్వదించినట్టు, ఇదేదో నేను దీవించినట్టు, ఇది నీకేదో మొద్ద పెట్టినట్టు, నీకేదో స్వస్థపరిచినట్టు, నేనేదో ఆశీర్వదించినట్టు ఏం పెట్టుకుంటాను చెప్పండి? నిన్ను నీవే ఎదురు పెట్టుకుంటాం. ఎదురు పెట్టుకుని దాన్ని చూసుకుని ఎంత హైలైట్ అయిపోతూ ఉంటామో, ఎంత పొంగిపోతూ ఉంటామో, ఎంత ఉప్పొంగిపోతూ ఉంటామో, ఎంత అణుచుకోలేకపోతూ ఉంటామో. దేని చూసి? మనల్ని మనం చూసుకుని అనంటారా కాదంటారా? నీవు చూసుకోకపోతే ఏం చేయలేవు? కోప్పడం, అరవు, సహిస్తావు, ఓడ్చుకుంటావు. ఎవరిని ముందు పెట్టుకుంటే? యేసయ్యని ముందు పెట్టుకుంటే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంకో మాట, భర్త కానీ భార్య కానీ భార్య భర్తని ఎదురు పెట్టుకుని వాళ్ళ బలికింతలు ఒక్కసారి చూసి సరేలే పోనీ, ఈయన ఈ విషయంలో బలిహీనుడిగా పోని, ఈయన బలిహీనరాలుగా పోని అనుకుని అదన్నా ఉంటుందా? ఉండదు. ఎవరిని పెట్టుకుంటాం? మనకు కదా దెబ్బ కదా, మనకు కదా అవమానం, మనకు కదా ఆ నింద, మనకు కదా ఆ మాటలు మనకు కదా తగిలాయి కనుక పౌరుషంతో లేచిపోద్ది మన మనసు. అర్థమవుతుందా? ఎవరిని పెట్టుకోండి ఈ రోజు నుంచి? అవసరం వచ్చినప్పుడు దేవుడు ముందుకెళ్తాం. దేవుడు లోపడిన సమయంలో ఎవరిని ముందు పెట్టుకుంటాం? దేవుడు ముందు పెట్టుకోవడం నేర్చుకోండి, మంచిది. అయితే శాన పట్టిన వ్యక్తిని ఏం చేశాడు దేవుడు? ఎన్నో విధాలుగా పాడైపోయి భ్రష్టమైపోయిన బ్రతుకు, త్రాగడం, తిరగడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం, కుటుంబాన్ని నాశనం చేసుకోవడం, కుటుంబాన్ని పతనం చేసేసుకోవడం, వ్యక్తిగత జీవితాన్ని పతనం చేసుకోవడం, ఇవన్నీ కూడా దురాత్మల ప్రభావం. యేసు దగ్గరికి వచ్చిన తర్వాత వాటి క్రియలు ఏంటో, వాటి కార్యాలు ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. అర్థమైనప్పుడు ఏం చేయాలి? ఇది దేనిపైన అయితే ఇది నాలో ఉండడానికి వీల్లేదు, ఇది నా కుటుంబంలో పనిచేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఏం కావాలి? దాని నుంచి బయటికి రావడానికి మనసు కలిగినప్పుడు అవి నీలోంచి ఏం చేస్తే వెళ్ళిపోతాయి. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కనుక ఇక్కడ ఈ వ్యక్తి జీవితాన్ని దేవుడు బాగు చేసాడండి. ఆయన అంటాడు కదా, నీతో కూడా వస్తానన్నాడు ఈ వ్యక్తి స్వస్థపరచబడిన తర్వాత. అయితే ఆయన అన్నాడు కదా, వానికి సెలవీయక నీవు ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటి వారికి తిరిగి చెప్పు. ప్రభు నీ యందు కనికరపడి, దేవుడు కనికరపడితే జరిగేటువంటి కార్యాలు. మరలా ఏమైపోయింది? ఈ వ్యక్తి బ్రతుకు బాగైపోయింది, బాగుపడిపోయాడు, బట్టలు కట్టుకున్నాడు, స్వస్థితుడు అయిపోయాడు. ఇప్పుడు ఎక్కడికి బయలుదేరాడు చెప్పండి? జకపోలికి వెళ్తున్నాడు. దారిలో చూసిన వాళ్ళు వీడు వాడేననుకుంటానే, వీడు వాళ్ళలాగానే కనపడుతున్నాడు, వీడు సీమోన్లాగా ఉన్నాడే, ఆ దెయ్యాలు పట్టినాడు సీమోనే, వాడే వీడు, ఇంక డౌట్ ఏంది వాడే వీడు ఎరా అంటానికి భయం వేసిపోతుంది. మళ్ళీ ఆయన భయ మీద పడతాడేమో అని
చూసి అలాగే చూస్తుంటే అనుమానం, నేనే నన్నా, నేను సీమోన్ని, నేనే దెయ్యాలు పట్టినోడిని, నేనే. మరి ఎలా బాగయ్యవురా? దేవుడు యేసు నా మీద కనికరిపడి నన్ను స్వస్థపరిచాడు. దేవునికి స్థితి కలుగునుగాక. ప్రైజ్ హల్లెలూయా. ఊర్లోకి వెళ్తే ఊరు ఆశ్చర్యపడిపోయింది. ఆశ్చర్యపడిపోయి అలా చూస్తుంటే ఏం చేస్తున్నాడు, నేనే ఆ సీమోన్ని, నేనే ఆ దయ్యాలు పట్టినోడిని, నేనే అని చెప్పేసి ఏం చేస్తున్నాడు, అతను కేకలు వేసి చెప్తున్నాడు. ఎలా తగ్గింది, నువ్వు ఎలా బాగుపరచబడ్డావు అంటే ఆ బోధకుడు ఆ యేసు నా మీద కనికరిపడి ఏం చేశాడు, నన్ను బాగు చేశాడు. ఆ యేసు నా మీద కనికరపడి నన్ను బాగు చేశాడు. నా తల్లి కనికరం, నా తండ్రి కనికరం, నా భార్య, నన్ను కనుక్కున్న బిడ్డల కనికరం. మరి ఇంతమంది నా మీద కనికరపడ్డా నన్ను ఏం చేయలేకపోయారు, నన్ను బాగు చేయలేకపోయారు. కానీ ఈ దేవుడు, ఈ ప్రభువు నా మీద కనికరపడి నా జీవితాన్ని బాగు చేశాడు అని ఊరంతా సాక్ష్యం చెబుతున్నాడు. దేవుని స్థితి కలుగునుగా. కనుక ఆ దేవుని కనికరం మీ మీదకి రావాలంటే, ఆ దేవుడు మిమ్మల్ని కూడా కనికరించాలి అనుకుంటే, మీకు కూడా విడుదల కావాలి అంటే, మీకు కూడా క్షేమం కావాలి, స్వస్థత కావాలి, నెమ్మది కావాలి, సంతోషం కావాలి, సమాధానం కావాలి అనుకుంటే మీరు కూడా బోధకుడి దగ్గరికి వెళ్ళండి. మీరు కూడా బోధకుడిని వెంబడించండి. మీరు కూడా బోధకుడి మాట వినండి. ఆ బోధకుడితో సహవాసం చేయండి. ఆ బోధకుడు చెప్పినట్టుగా నడవండి. ఆయన కనికరం మీ మీదకి వస్తుంది అని చెప్తున్నాడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. కావాలా వద్దా ఈ కనికరం? మనకి కావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఎంత విలువైనటువంటి మాటలు దేవుడు చెప్పాడు. మరి మీరు అర్థం చేసుకుంటే గ్రహిస్తే అర్థమవుతుంది బిడ్డలారా. కనుక ఈ కనికరం నీ మీదికి రావాలంటే ఏం చేయాలి? పాపం ఉంటే ఒప్పుకోండి, అతిక్రమాలుంటే, దోషం ఉంటే బైబిల్ ఒక మాట రాయబడింది కదా, విననేరకున్నట్లు రక్షింపనేరకున్నట్లు ఆయన చేతులు కొరస కాలేదంట, విననేరకుండానట్లు ఆయన చెవులు మందం కాలేదంట. మీ దోషములు మీకును మీ దేవుడికి అడ్డుగా వచ్చాయంట. మన పాపాలు ఏం చేస్తారంటే ఆయన ముఖాన్ని మనకి మరుగుపరుస్తుందంట. కనుక ఆయన ఆలకించకుండా ఉన్నాడు అని చెప్పి, మీ చేతులు రక్తము చేతను, మీ వేళ్ల దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధాలు ఆడుతున్నాయి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నాయి. నీతిని బట్టి ఎవడును సాక్ష్యం పలకడు, నీతిని బట్టి ఎవడు కూడా సాక్ష్యం పలకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు, ఎవడు వాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. చెడును గర్భాన్ని ధరించి ఏం చేస్తారంట? పాపాన్ని కంటారంట. ఆ పాప ప్రతిఫలాన్ని ఏం చేస్తారు? ఏది కనుక్కున్నారో దాన్నే అనుభవిస్తారు. కనుక ఇక్కడ రక్షించనేరకున్నట్లు ఏవో వాస్తవం కురచు కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మన దోషాలు ఏం చేస్తున్నాయి అంట? దేవునికి మనకి అడ్డుగా వస్తున్నాయి అంట. దేవుని కనికరాలు నీ మీదకి రానికుండా ఏం చేస్తున్నాయి? ఇవి అడ్డగిస్తున్నాయి. కనుక ఇలాంటివన్నీ కూడా ఏం చేద్దాం? మనము ఏదైనా ఎక్కడైనా మన బ్రతుకులు ఉంటే ఒప్పుకుని విడిచిపెట్టేద్దాం. ప్రభు అంటాడు, మీ చేతులు రక్తము చేతను, మీ వేళ్ళు దోషము చేత అపవిత్రపరచబడి ఉన్నాయి. మన చేతులు అపవిత్రమైన క్రియలు మన చేతులు అనే మాట రక్తముతో దోషముతో నిండుకున్నదన్న మాట మన క్రియలు, మన ప్రవర్తన దోషభరితమైనది. చెప్పండి, అన్యాయమైనది, అక్రమంతో కూడింది, సరైన విధానం లేనటువంటి ప్రవర్తన మనం కలిగి ఉన్నామని, దాన్ని బట్టి దేవుడు ఆలకించట్లేదని, మన పెదవులు కూడా అబద్ధాలు ఆడుతున్నాయి అని, నాలుకేం కీడుని బట్టి మాట్లాడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీతిని బట్టి ఎవడు సాక్ష్యం పలుకుడు అంటే నీతిని అనుసరించి ఎవడు కూడా సరిగా నడుచుకోవట్లేదు. సత్యం బట్టి ఎవడు వాద్యమాడడు. అందరు వ్యర్థమైన దాన్ని నమ్ముకుని మోసపు మాటలే పలుకుతున్నారు. లోకాన్ని నమ్ముకుని, శరీరాన్ని గొప్ప చేసుకుంటూ, శరీర పిచ్చలు నెరవేర్చుకుంటూ ఈ విధంగా ఏం చేస్తున్నారని చెప్పండి? వ్యర్థమైన దాన్ని నమ్ముకుని మోసం మాటలు పలుకుతున్నారు. చెడును గర్భం ధరించి పాపాన్ని కంటున్నారు. వారు మిడు నాగుల గుడ్లను పొదుగుదురు, సాలె పురుగు వల నెయ్దురు, ఆ గుడ్లు తినివాడు చచ్చును, వాటిలో ఒకదానినైనా ఎవడైనా త్రొక్కినడలా విష సర్పము పుట్టును. చూడండి ఎలాంటి మాటలు రాయబడ్డాయో. కనుక ఏం చేద్దాం చెప్పండి? దేవుడు మన ప్రార్థన ఆలకించాలి. దేవుని కనికరం మన మీదకి రావాలంటే దోషము మన జీవితంలో ఉండొద్దు. దేవుని ముఖం మనకు మరుగు కాకుండా స్పష్టంగా అగబడాలంటే పాపం మన జీవితంలో ఉండకూడదు. ఇలాంటిది ఏది ఉన్నా కూడా దేవుని ఒప్పుకుందాం. ప్రతి ఒక్కరం కూడా ఇంతకుముందు పూర్వకాలపు పాపాల అవిధేయతలను ఒకవేళ విడిచిపెట్టినట్లయితే,
విడిచిపెట్టినట్లయితే ఇప్పుడైనా ఏం చేయి, ఇన్ని సంవత్సరాలైనా నువ్వు బాప్తిజం తీసుకుని ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పుడైనా కూడా ఏం చేయి, దేవుని సన్నిధిలో ఒప్పుకో, కన్నీళ్ళు విడిచి ఒప్పుకో. దేవుని సమాధానం నీ హృదయంలోకి వచ్చేంతవరకు కూడా ఒప్పుకో. దేవుని సమాధానం నీ హృదయంలో వచ్చేంతవరకు కూడా కన్నీళ్ళు విడు, ప్రార్థించి. అప్పుడు దేవుడు నీకు మారు మనసుని ఇస్తాడు, నూతన మనసు నీకు దొరుకుతుంది. అప్పుడు నువ్వు ఇంతకుముందు జీవించినటువంటి జీవితం నువ్వు జీవించావు, దేవుని కోసం ఒక ప్రత్యేకమైన జీవితం జీవిస్తావు. అలాగున్నటువంటి నీ మీదకి మితిలేని దేవుని కనికరాలు నీ మీదకి వస్తాయి. నువ్వు కనికరించబడతావు, దేవుని ఆశీర్వాదం పొందుకుంటావు. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మన దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక ఆయన మన ఎన్నడూ కూడా మన చెయ్యి విడిచిపెట్టడు, మన చెయ్యి విడువడు, నాశనము చేయుడు. రెండోదిగా పితరులతో చేసిన ప్రమాణమును, నిబంధనను దేవుడు విడిచిపెట్టేటువంటి వాడు కాదు అని దేవుని యొక్క వాక్యం. అయితే దేవుడు ఈ రోజు మనల్ని కూడా చెయ్యి విడిచిపెట్టిన, మనల్ని కూడా నాశనానికి అప్పగించిన దేవుడు. అబ్రహాముతో చేసిన ప్రమాణాన్ని విడిచిపెట్టకపోతే, నిబంధనను మర్చిపోక విడిచిపెట్టకపోతే, ఆ నిబంధనను దేవుడు త్రోసివేయని దేవుడైతే, క్రీస్తు యేసు తన కుమారుడైన క్రీస్తు యేసు రక్తముతో మన కోసం నిబంధన చేశాడు. ఆయన అంతకంటే కూడా మళ్ళీ అన్నడు కూడా విడవని దేవుడు అయి ఉన్నాడు. కనుక హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతిస్తూ, అయ్యా నన్ను ప్రేమించి నా మీద కనికిరపడి నాతో మాట్లాడుతున్నావు, నీ కనికిరం నా మీదకి రావాలని నువ్వు ఆశపడుతున్నావు. నాకు కూడా కావాలనే ఉంది తండ్రి. అయితే నా శరీర సంబంధమైన స్వభావ మనస్తత్వాల్లో కొంత మార్పు తెచ్చుకోవాల్సి ఉంది, అది తెచ్చుకోలేకపోతున్నాను. నా దోషాలు ఒప్పుకోవాల్సింది ఒప్పుకోలేకపోతున్నాను. నా పెదవుల మీద అపవిత్రతుంది, అబద్ధాలు పలుకుతున్న పరిస్థితి నేను కలిగి ఉన్నాను. దోషం ఉంది, పాపం ఉంది, అవిధేయత, దీన్ని ఒప్పుకుని విడిచిపెట్టలేకపోతున్నాను. అందుకే కనికరం పొందుకోలేకపోతున్నాను. ఈరోజు నాతో నువ్వు మాట్లాడు నాయన, నాతో నువ్వు మాట్లాడు. నేను ఒప్పుకుని విడిచిపెట్టడానికి నీ ఆత్మ సహాయం నాకు దయచే తండ్రి. నీ కనికరం నాకు కావాలి నాయన. నా హృదయాన్ని కఠినపరుచుకున్నట్లయితే అది కీడుకే కారణము, కీడులో పడతాడు అని చెప్పావు. అయితే నీ కీడులో పడకముందే, ఏ కీడు నాకు రాకముందే, ఏ కీడు నేను ప్రార్థన చేసుకుని ఒప్పుకోవడానికి నాకు నీ కృప, నాకు నాతో మాట్లాడి. నేను ఒప్పుకుంటానయ్యా, నేను ఒప్పుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా అయ్యా నా బ్రతుకులు ఏ దోషం ఉందో, ఏ పాపం ఉందో అయ్యా నన్ను క్షమించు నాయన అని చెప్పేసి ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన, ప్రభువా నన్ను క్షమించండి అని ప్రార్థన చేయండి. ఒకవేళ పుట్టుకతో వచ్చిన జన్మకర్మ పాపం నీకు జ్ఞాపకం ఉన్నవి, ఏ తప్పులు ఏ పాపాలు చేసావో, నీ ఫ్రెండ్సా, ఇరుగా పొరుగా, నీ ఆలోచన తలంపులా, ఎక్కడెక్కడ ఏం చేసావు యేసు ప్రభువుని నమ్ముకోకముందు, దేవుని నమ్ముకోకముందు వాటిని ఒప్పుకున్నావా? ఒప్పుకోకపోతే ఇప్పుడైనా వాటిని ఒప్పుకోకపోతే వాటి యొక్క దోషం నీ జీవితంలో ఉండేది నేను వెంటాడి నిన్ను శోధిస్తూనే ఉంటుంది. ఆ మనసు మారదు, ఆ స్వభావం మారదు. నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించేస్తాడు. క్షమించేసినప్పుడు వాడికి తొలగిపోతాయి నీ బ్రతుకులోంచి. అప్పుడు నూతన మనసు నీకు అనుగ్రహించబడుతుంది. ఆ దైవికమైన మనస్సు, క్రీస్తు యేసు అనుగ్రహించే మనసు, ఒక నూతన ప్రవర్తన, నూతన జీవితం కలిగి నడుస్తావు. నువ్వు ఒప్పుకోకపోవడాన్ని బట్టే అప్పుడప్పుడు మార్పు కలిగినట్టుగా కలుగుతుంది, మళ్ళా నీ జీవితం యథాస్థితిలోకి వచ్చేస్తుంది. అప్పుడప్పుడు భక్తి కలిగినట్టుగా నడుస్తున్నావు, మళ్ళా పూర్వపు స్థితి నీ జీవితంలోనికి వచ్చేస్తుంది, పూర్వ మనసులోనికి వచ్చేస్తుంది. ప్రియ సహోదరులారా ఆలకించండి, అర్థం చేసుకోండి. ఒక్కొక్కసారి మంచుకున్నట్టుంటావు, మళ్ళీ ఎందుకు బలహీనరాలు అయిపోతున్నావు? ఒక్కోసారి మంచుకున్నట్టుంటున్నావు సహోదరుడా, మరలా బలహీనుడు ఎందుకు అయిపోతున్నావు? అర్థం చేసుకోండి. అదిగో ఆ పాప సంబంధమైన స్వభావం, ఆ దుర్నీతి దుష్టత్వాన్ని దేవుని ఒప్పుకొని విడిచిపెట్టకపోవడాన్ని బట్టి, దేవుని దగ్గర నుంచి క్షమాపణ రాకపోవడాన్ని బట్టి, దేవుని దగ్గర నుంచి అవి ఆ అతిక్రమాలు, దేవుడు అంటాడు కదా, దోషమును అపవిత్రతను పాపాన్ని నేను క్షమిస్తా, కానీ నిర్దోషులు నేను ఎంచను అన్నాడు దేవుడు. మనం దోషాన్ని ఒప్పుకోకపోతే ఆ దోష నిర్దోషిగా దేవుడు ఎంచడంట. కనుక ఒప్పుకోవాలి, ఒప్పుకుంటే క్షమిస్తానంటున్నాడు దేవుడు. ఒప్పుకుందాం, ఉన్నట్లయితే ఒప్పుకుందాం. ఇంకేమీ లేనట్టు కనబడుతుందా? లేనట్టు కనబడినా ప్రభు ఇంకేమైనా ఉంటే నాకు బయలుపరిచాయా అని చెప్పేసి కూడా ప్రార్థన చేసుకో. నాకు అర్థం కావట్లేదు, ఒకవేళ నాకు అర్థం కావడానికి సహాయం చేయని ప్రార్థన చేసుకో. వీళ్ళు ఏమైనా దేవుడు నీకు బయలుపరిస్తే ఒప్పుకో. మనం ఎంత ఒప్పుకుంటామో అంత కనికరాన్ని పొందుకుంటాం. మనం మిమ్మల్ని ఏదో దోషులు పాపులను చూపించడానికి కాదు, మనం ఎంత ఒప్పుకున్నాం దేవుని కనికరం మనం పొందుకోవడం కోసం. దేవుని కనికరం మన జీవితంలోకి వస్తే, ఆ గుడ్డివాడి జీవితం చూడండి, ఆ కుష్ఠరోగి జీవితం చూడండి, ఆ రోగుల బ్రతుకు చూడండి. ముగించబడవలసిన బ్రతుకులు నూతన జీవితం దేవుడు ప్రసాదించాడు. రోగులుగా బ్రతకవలసిన జీవితం ఆరోగ్యవంతులుగా దేవుడు చేశాడు. గుడ్డివారుగా జీవితకాలం అంతా గుడ్డివారుగా ఉండగలిగిన వారు చూపు పొందుకుని అందరితో పాటుగా సంఘ సమాజంలో ఒక నూతన జీవితాన్ని వారు జీవించగలిగారు. కుష్ఠరోగి ఊరి వెలుపట వెలివేయబడిన వ్యక్తి, ఆ జీవితాన్ని కలిగిన వ్యక్తి నాకు ఇష్టమే అని దేవుడు కనికరపడి అతను బాగు చేశాడు. మన సంఘ సమాజంలో తన ఇంటి వారితో కలిసి ఒక నూతనమైన జీవితాన్ని, ఒక నూతనమైన బ్రతుకును బ్రతకగలిగిన వ్యక్తిగా అతని జీవితం కూడా మారిపోయింది.
2000 సేనబట్టిన వ్యక్తి ఎక్కడెక్కడో తిరుగులాడుతున్నాడు, ఇల్లు వాకిలు లేదు. ఆ వ్యక్తి మీద దేవుని కనికరం వచ్చింది. ఆ వ్యక్తి జీవితం మారిపోయింది. దేవుడు సాక్షిగా మారిపోయాడు. ఊరూరు చెప్పుకున్నారు. ఊరూరికి తెలిసిపోయింది. ఆ మార్గాలు వెళ్తున్న వారందరూ భయపడిపోయారు అతను చూసి. ఇప్పుడు అతను చూసి అందరూ ఆశ్చర్యపడిపోతున్నారు. ఒక సాక్షిగా మారిపోయాడు. ఆ ఊర్లో అతను హైలైట్ అయిపోయాడు, గొప్పవాడు అయిపోయాడు. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేద్దాం. నువ్వు ఒప్పుకుంటే కనికరం, ఒప్పుకోకపోతే నీకు వచ్చేటువంటి మేలు లాభం ఏది కూడా నీకు ఆగబడదు. స్తోత్రములు తండ్రి, నీ నామమును హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు తెలుస్తున్నాను ఆయన. నేడు దినాన మీరు జరిగించినటువంటి ఆరాధన కొరకు నీకు వందనాలు. తీసుకొచ్చినటువంటి నీ కుమారులు కుమార్తెలు అందరూ బట్టుకుని నేను సిద్ధించి మహిమపరచుకుంటున్నాను తండ్రి. విన్న నీ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో ఫలించాలని నువ్వు కోరుకుంటున్నావు ప్రభువా. నీ కోరిక మేరకే, నీ చిత్త మేరకే, నీ అభీష్టం మేరకే నీ విడలందరి జీవితంలో మా అందరి బ్రతుకుల్లో దేవుని నీ ఇష్టమే జరుగునుగాక, నీ చిత్తమే జరుగునుగాక, నీ ఆలోచన ప్రకారమే జరిగించబడునుగాక. ఇందుకు విభిన్నంగా దేవానికి వందలైనా పనిచేసే ప్రతి ప్రభావం మనుష్య ప్రభావమే కానీ దుష్టుని ప్రభావమే కానీ నజరేయుడైన యేసు నామమున తొలగిపోవునుగాక, యేసు నామమున తొలగిపోవునుగాక. ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని కూడా కనికరించాలి అనుకుంటున్నావు తండ్రి. ఎవరు ఎలాంటి కష్టబాధలు ఉన్నారో, ఎలాంటి లోకంలో పాపంలో చీకట్లు ఉన్నారో, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నారో, ఎలాంటి వ్యాధుల్లో రోగాల్లో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరిని కనికరించాలి అనుకుంటున్నావు తండ్రి. నీ కనికరం నీ బిడ్డల మీదకి వచ్చినట్లుగా నీ బలమైన ఆత్మకార్యం జరిగించి మీ నాన్న మహింపరచుకునండి. మేమందరం కూడా ప్రభా ఇంకా ఒప్పుకోవాల్సిన అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఒప్పుకొని విడిచిపెట్టడానికి, నీ కనికరం పొందుకోవడానికి అర్హులుగా యోగ్యులుగా ఉండడానికి నీ కృప చూపని ప్రార్థన చేస్తున్నాం. హృదయ కాటిని అంతా తొలగించుకుని దేవా హృదయం మెత్తన చేసుకుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడానికి కన్నీళ్లు విడవడానికి నీ ఆత్మకార్యం జరుగునుగాక, నీ ఆత్మకార్యం జరుగునుగాక. కఠినమైన హృదయాలు యేసు యొక్క ప్రేమ కలిగిన ఆత్మ చేత ఆ వాక్యము చేత పగలగొట్టబడునుగాక, తాకబడునుగాక. బండల సైతం కూడా పగలగొట్టగలిగి శుద్ధి వంటి నీ యొక్క వాక్యం కఠినమైన హృదయాల సైతం కూడా తాకబడునుగాక అని ప్రార్థన చేస్తుంటారు. నిశ్చయంగా నీ కృప చూపమని ప్రార్థన చేస్తూ కూడి వచ్చిన బిడ్డలమైన మమ్మల్ని అందరినీ ఆస్థానానికి అప్పగించుకుంటూ విన్న వాక్యం నా మా అందరి జీవితాలు ఫలింపజేసి మీ నాన్న మహింపరచుకున్నామని కూడి వచ్చిన బిడ్డలు నన్ను కూడా నీ ఆస్థానానికి అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.